వస్తావని ఆశతో వచ్చామయ్యా. ప్రభా మా టాయితి నిన్ను తోసంతకి వాదించే వాహనమివా. ప్రభా, నువ్వు గొప్ప కృప కలిగిన దేవుడివి. ನೀನು ಹೆಚ್ಚುಗೋ ಕರ್ಮಮೇನಿ ಮಹಾಪೂರ್ತಿ నీ ప్రభు. మార్గాలు మాకు నువ్వు బోధిస్తున్నావు. ప్రభు నీ ಜಿಂಗಾನೆ ಮಗೆ ಬೆಸ್ಸಿ నీ ಮಂದದಿ. ప్రణాళికలు మాకు నువ్వు చూపిస్తున్నావు. ಓಡೆ ನೀ ಒಣಪುನಿ ಬರೆತಿ ತೋಸಿಂಗದಿ. నీ మార్గాలు మాకు నువ్వు బయలుపరుస్తున్నావయ్యా. ನೀ ಜಿಂಗಾನೆ ಮಗೆ పూర్తిగా తోసింగది. దేవానికి స్తోత్రము. మహాపురునికి జోహర నీ సన్నిధిలో మొరపెడుచున్నాం ప్రభువా. నీ టాయితా ఒడి హకొడి నో మీ ఈ ప్రభు. సాయంకాల సమయంలో మరొకసారి మా మధ్యలోకి రండి. ఓడే మినివల కడ సమేత ఓరుసారి మామ తెరేసవా. మా అందరితో మాట్లాడండి ప్రభు. మహా తెరేసోలాం ప్రభు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు నీ వాక్యంతో మగ ఆశీర్వాద కియాము. ప్రవక్త చెప్పినట్టుగా ప్రవక్త వెస్తిలే హే. ఆ దినము సమీపించే కొలది మీరు ఎక్కువగా కూడుకుండని మాకు సెలవిచ్చాం. ఏ దిన వాహిమని స్కూల్ది మీరు హారిక కూడా ప్రభా, మేము ఒక్క దగ్గర సమకూడి మీ రాజ్యములకు మేము సిద్ధపడదము గాక. రోతన మాబు కూడా హని రాజ్యతికి ఓడి తేరానా యాపే. కృప చూపించి నడిపించమని కర్మతో సాతాక్యము. ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న నీ కుమారుణ్ణి దీవించండి. ఇది మా స్థానికత ప్రభు సేవకి మన్ని నీ ఆత్మ వచ్చి నడిపించండి నాయన. నీ ఆత్మ యా తాకికేము. ఈ యొక్క ప్రాణాలన్నిటి కూడా జవాబు ఆయన చెప్పవలసి ఉన్నది. ప్రభు ఈ భరతకి ప్రభు జీవికతకి సమాధానం ప్రభుత్వ నువ్వే కృప చూపించి నడిపించమని, నేను ఏ కర్మతో సాతాక్యము సహాయము చేయమని, సహాయమికేము తనకి తన పిల్లలకి తన కుటుంబాన్ని దీవించమని, తంగే తన మీర్కా మాస్కా కుటుంబముకి భరత ఆశీర్వదికేము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న చిన్న మందని మరి జ్ఞాపకం చేసుకొని ఈ వాహని ప్రతిరోణ ఉణమంతతి ఉణపముంజి అందరికి దీవించి ఆశీర్వదించమని భరేతి ఆశీర్వదికేము. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఒడే ఉణ ప్రార్థన జిస్సు దొరుకుతలే ప్రార్థన దిస్తమే. ఆమేన్. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి మరొకసారి చదువుదాం. ఒడే నిచాని సమేతే మారో బైబిల్ తీ ఒడే తెచ్చన హమారో చదివినో సినికెనో. ఉదయం తీసిన అధ్యాయమే రూతు గ్రంథం. రూతు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరొకసారి చదువుదాం. రూతు ఎకోతా ఒడే మారో ఫస్ట్ టే ఒలా ఇతని మారో సినికెనో. రూతు రాసిన ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించుట వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడే నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. ఆమేన్. ఆమేన్. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. ఒడే మహాపురుతాని బాయికోతి ఆశీర్వాద కేపేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఒడే పవిత్ర అతి తంజి, జీవాధిపతి, ఒడే జీవితకి అధిపతి, నీ సన్నిధిలోకి మరొకసారి వచ్చాం. ఓరోసారి నీ టాయితో వాహనం నీ అభిషేకించబడిన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభు. అభిషేకం పాఠమని వాక్యముతో మాతో మమ్మల్ని అభిషేకించండి. ఓడే మంగి అభిషేకం కియాం ప్రభు. మా హృదయాల్లో నీ యొక్క ప్రణాళికను పెట్టండి. మా హీయత నీ ప్రాణాలకు కొనుపుని ఇట్టాము. మేము ఏదో వచ్చిన వెళ్ళిపోయిన ప్రజలకు మాకు కాకుండా ఒడే మాబు ఏనాకి వాహ హత్తుని ప్రజాల ఆరిటు నీ మాటలు విని దాని గురించి ఆలోచించుటకు కృపను దయచేయమని ప్రభు. నీ హాడాడి వెంజాయ దాని ఒనపల్దకి నీ కర్మ తోస్తాము. సహాయం చేయమని సహాయమి క్యాము. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన యేసుక్రీస్తు దొరుకుతలే ప్రార్థన రిస్తు. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనొచ్చు. ఒడే దోయాక పరిజన తిరిగి తయ్యి ఒడే తంగిస్కా కూగదు. అందరూ బాగున్నారా? ఒడే పరిజన నహి మంజరిస్తాయా. నా గొంతు అసలు కొద్దిగా బాగలేదు. వాటర్ చేంజింగ్ అవ్వడం బట్టి, రకరకాల నీళ్లు తాగడం బట్టి నా గొంతు కూడా మారిపోయింది. ఏనాగిచి ఏయు ఇంబతా ఎంబతా గుసీని పై ఒడేలకి టోట్రైరి అసిమ్నే దాదాకి 15 మీటింగ్లు తర్జుమా చేశాను, కానీ ఎప్పుడు నా గొంతు పోలే. కంటిన్యూగా 15 మీటింగ్లు నేను తర్జుమా చేశాను ఈస్ట్ గోదావరి వైపు.
ఓడ 15 గొట్ట ఇచ్చి 15 మీటిని ఓడ తర్జుమా के यहाँ से ईस्ट ఆ- गोदावरी ఆ- వైపు ఆ టైంలో నా గొంతు బాగానే ఉండేది ఏ చీజ में त नहीं कि मचे కానీ ఈసారి మాత్రం ఓడ ఈసారి మాత్రం గొంతు పట్టేస్తుంది అనమాట. ఓడ ఆస్తు సింజనే హెరికి నా కోసం ప్రార్థన చేయండి. ఓడ దాదా కోసం ఇదికే ప్రార్థనకి నామని అలాగే సహోదరుడు ఇర్మియా గారు ఆ, తన ఇంట్లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఓడలికి తయ్యాతి ఓడ ఇర్మియా బాయి ఓడ మంగ జో హాటా తెసి తనకిని తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఓడ తంగే ఓడ తన కుటుంబం ఒక వ్యక్తి కోసం, ఒక సిస్టర్ గారి కోసం ఏనమ్మ సిస్టర్ గారు మీరు ప్రార్థన చేయిస్తే, ఒకవేళ మీటింగ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, మీరు ఒకవేళ పాస్టర్ గారు వస్తే మా ఆయన కోసం ప్రార్థన చేయించండి అని ఒక పేరు రాసి ఇచ్చించారు. ఏం పేరు అని? బాబ్జీ గారని, ఆ, విక్రమపురం, పార్థపురం దగ్గర విక్రమపురం, ఎంబాతి ఏఎన్ఎమ్మ తాలూకు భర్త గారు అనుకుంటా. ఆ బాబ్జీ గారు ఒంట్లో బాగాలేదు, మా ఆయన కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ఒక్క నిమిషం మనం తనలోంచి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును ప్రభా, నీ భార్య ఎవరికి నువ్వు అడిగినా నువ్వు సహాయం చేస్తావయ్యా. ఆమేన్. ఒకరోజు ఎస్తేరు రాజు దగ్గరికి వచ్చి, అవును ప్రభా, నా కోరిక తీర్చవా, మా ఇంటికి మీరు భోజనంకి రారా, నేను మీకు ఏదో సేవ చేయాలనుకుంటున్నానంటే రాజు మాట కొట్టక ఆ పని చేసి ఉన్నాడు నాయన. ఆమేన్, ఈరోజు అదే దేవుడివి. ఆమేన్. మేము బాబ్జీ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, వాళ్ళ యొక్క రక్షణ విషయం మాకు తెలియదు కానీ ఆమేన్. అవును అయ్యా, ఒక సేవకులుగా ఆమె గుర్తించి అడిగింది నాయన. అవును ప్రభా, ఆయన కుటుంబం పట్ల మీరు కనికరం చూపించండి. అవును ప్రభా, ఆమేన్. ఆ బిడ్డకి మీరు స్వస్థతను దయచేయండి. ఆమేన్. నీ నామ మహిమ కొరకు జరిగించమని, మీ నామానికే మహిమ వచ్చేటట్టుగా తయారు చేయమని, అవును ప్రభా, కృప చూపించి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోమని ఆమేన్. ఈ కేసును మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారి పట్ల మీ ఆమేన్. చిత్తం Glory. బయలుపరచండి. అవును మీరే ప్రభా. మహిమ పొందమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమె థ్యాంక్ యూ. చాలా మంచిది. ఓడ హారే కన్నే హే మరొకసారి ఈ రూతు గ్రంథం కోసం మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఓరోసారి మరో ఋతు పుస్తకతి కోసం మరో జోల్కియాను చాలా అందమైన జీవితం కలిగింది రూతు. హారిక ఓజితి సుందరగట్టి ఓడి నీడు ఒక నీడామే ఒక ఋతు మంచి స్వభావం కలిగి ఉన్నదాయే రూతు. ఓడ నెహినే గుణుతుల మన్ని ఓడ మన్ని ఋతు హమని ఎంతో ఆ ప్రశంసనీయమైన అంటే మెచ్చుకోదగ్గ జీవితం. ఎచెకో నెహికి లోకు భూకిలేతి జీవ గటాయ హమని ఆమె హృదయ అంతరంగం ఎప్పుడు కూడా దేవునితో నడవాలని, ఓడ ఎచెలికే తని హియతి ఒణపుతల మహాపుతల తాకినా మనేజి దేవుడితో జీవించాలని, ఓడ మహాపుతల నీడినా మనేజి దేవుడు చెప్పిందే చేయాలని, ఓడ మహాపురు వెస్సీననే క్యాలింజి మిగతా ప్రజల్లాగా నేను జీవించకూడదు, ఓడ ఎట్కతి ప్రజాలే నా నీడలా ఆయింజి అందరిలాగే నేను ఉండకూడదు, ఓడ బరలోకులే నాను మంజలా ఆయింజి నేను ఒక ప్రత్యేకంగా దేవుడు మనుషుల్లాగా ఉండాలని ఓడ నాను ఆస్క్యాతి ఓడ మహాపుర్తి మనసిలి నీడినా తన మనేజి హృదయంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఓడ తన హియా బిత్రి మహాపురు ఇచ్చి నిర్ణయం అవుతుంది ఎప్పుడైతే ఆమె నిర్ణయం తీసుకుందో ఎచెల చేలకి నిర్ణయం అవుతేనో ఆ నిర్ణయాన్ని దేవుడు గౌరవించాడు. ఏ నిర్ణయం తీ ఓడ మహాపురు ఓడ గౌరవం హితే నీ నిర్ణయం కూడా అలాగే ఉండాలి. సేముని నిర్ణయం కేలకి మనామనే నీ నిర్ణయాలు కూడా దేవుడికి ఇష్టమై ఉండాలి. ఓడ నీ నిర్ణయం ఓహినా ఓడ పూజకేల మహాపురుకి ఇచ్చాహిడు ఇనామని నువ్వు నచ్చింది చేస్తే దేవుడు అంగీకరించమంటే అంగీకరించడు. ఓడి నీ ఇచ్చావటం నేను కేం లేచి మహాపురు కెబేజ్కే నీకు దేవుడు అంగీకరించాలంటే ఆయనకి ఇష్టమైన నిర్ణయంగా నీకు ఉండాలా. ఓడ మహాపురుకి ఇచ్చా మందలిచి తన ఇచ్చాతి ఓడ పుతల నేను ఒడినామని మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఓడ మేను ఓడ ముఖ్యోతలు వేసాల ఇచ్చి నిన్ను చూసి దేవుడు ఆనందించాలి. నింగే మెస్స మహాపురు హారేక రహాకినామని దేవుడు ఎవరిని చూసి అయితే ఆనందిస్తాడో మహాపురు ఎంబారా మెస్సాచి హారేక ఆనందో కేని వారికి విమోచిస్తాడు. ఏ వారికి ఓడ మహాపురు ఓడ పప్పుడి పిస్పికి వారికి అన్నిటి నుండి విడుదల చేస్తాడు. ఏ వారికి భరితనాటి పిస్పికేనిసి మహాపురు వారికి రక్షిస్తాడు. ఏ వారికి గెలిపేకెనిసి రొక్కి వారి రుణమంతా మాఫీ చేస్తాడు. ఏమని రుణ మాపి తీసి పూర్తిగా మాపిక ముందుగా మనం ఏం చేయాలంటే ఓడి నోకియనాకేనామని దేవుడు మనకి చూసి ఇష్టపడే రీతిగా మహాపురు ఎవరా మెస్స ఇచ్చా అని రీతి మన నిర్ణయాలు ఉండాలి. మా నిర్ణయం పినయి మనాయమని మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం. ప్రభు ఆ నిర్ణయానికి మాకు దీవించు అంటుంటాం. వచ్చే మారో నిర్ణయం ఉన్నాయి దానికి ప్రభు మనకి ఆశీర్వాదకి అముజ్ వెహనా మన సొంత నిర్ణయాలు మనం తీసుకొని మా సొంత ఉణపూర్ణ నిర్ణయం ఓహానా ప్రభు మాకు దీవించు, ప్రభు మనకి ఆశీర్వాదకి ఆము మాకు ఆశీర్వదించు మనకి ఆశీర్వాదకి ఆము అంటుంటారు. ఎలియన్ జీవసిడు దానికి దేవుడు ఆశీర్వదించడు. ఏ దంతకి మహాపురు కెబ్బే ఆశీర్వాదకి నీ నిర్ణయము ఆయనకి ఇష్టపడాల.
नी निर्णय महाप्रति चाहिए नामन నీకు ఇష్టపడడం కాదు, और निंगे इच्छा हले आए ఆయనకి ఇష్టపడాలా. और तंगे इच्छा नामने ఆయనకి ఇష్టపడినప్పుడు और तंगे इच्छा नहीं और समय ఆయనే స్వయంగా వచ్చి నీకు రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. డైరెక్ట్ తాను వాహనానికి గెలిపి కలిసి ఎప్పుడైతే రూతు తన నిర్ణయము సరైనదిగా దేవుడికి ఇష్టమైందిగా తీసుకోయిందో, ఎచలతి రూతు और महाप्रति की इच्छा ने और निर्णय होते नो చుట్టుపక్కల పరిస్థితులన్నీ మార్చడం ప్రారంభించాడు. और చుట్టుపాటి పరిస్థితి పూర్తిగా బదిలే ఆరంభం ఈమె ఒక్క దాయి కోసము ఒక దేశానికి కరువు తెప్పించాడు. రెండాని కోసమే దేశత ప్రపంచంతో కరువు కాతర ఆ కుటుంబంతో ఆ యూదులతో కలపడానికి ఈమెకు ఆ దేశాన్ని కరువు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక కుటుంబాన్ని బయటికి లాక్కొని వచ్చాడు. ఓడే ఏ కుటుంబం ఎత్తి ఓడే జూది లోకతో కలపాలి తక్కి ఏ దేశ కరువు తెచ్చి వాతిసి మహాపురు ఆ కలిపి ఆ యొక్క కుటుంబంతో ఈమెకి జోడించి ఓడే ఏ పరివారతో ఈ కుటుంబంతో రెండీ కేహానా ఈమె తీసుకున్న మంచి నిర్ణయం కాబట్టి ఓడే తాను తినహి నిర్ణయం ఏదా తక్కి ఆ కుటుంబంతో పంపించాం ఇక్కడ లోపలికి. ఓడే ఏ కుటుంబంతో బిత్రో పండిత సీజోబి ఊర్లోకి వచ్చిన తర్వాత ఓడే నాయత వాతి తెచ్చో అంతా కొత్తలే. బారే ఓడే పూనారే వీళ్ళతో ఎప్పుడు ఆమె సహవాసం చేయలేదు. ఎచ్చలు ఈ వర్తలో కలహా జోల్కి పేలికి ఆలోరి మీరు ఊహించుంటారు, మీరు ఓడే ఉణపాడు ఇదిరి మీరు ఊహించుంటారు ఇవరు ఉణపాడు ఇనిరి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఓడే పూని ఓడే ప్రదేశ హన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా చూస్తారో మీకు తెలుసు. ఓడే ఎట్కతరి మెహాతరి ఏనికి సినికారి పుంజాంజరి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాగ భావిస్తారో తెలుసు మీకు. ఓడి చుట్టుపట్టి మన ఏనికి ఉణపినరి ఓడి మీరు పుంజాంజరి ఈమె అన్యరాలు, తాను ఓడి ఒన్యో అన్యరాలు ఈమె. ఓడి ఒన్యోటి ఓడి వాళ్ళందరూ యూదులు. ఏ వారి జిహుది లోకు ఏమని ఉంటారు చెప్ప ఏనా జొనపాండి ఉణపదురు గాడక ఎలా మాట్లాడి ఉంటారు ఆలోచించండి. ఎనికి జోలాంని గాడక ఉణపదు ఒక పనికి మాలి దానిగా భావించి ఉంటారు ఆమెకి. ఏనాకల మని ఆకట ఈ జోడ ఉణపామనేరి ఈమె మల్లాడిదే కాదు, ఈమె అన్యరాలు అనుకుని భావించి ఉండొచ్చు. ఓడి ఇది ఓడి మన ఒన్యోతాయి లోకు ఓడి మాలిత ఆయన ఉణపామనేరి ఆమెతో ఎవరు సరిగ్గా మాట్లాడకుండా ఉండొచ్చు. ఓడు గాడి ఇచ్చి తనితోలే ఓడి మన నీకు జోలానికి మందలు ఎవరు సరిగ్గా పట్టించుకోపోకుండా ఉండొచ్చు. ఏం బారి పట్టించకుండా రేటుకి మందలు ఇరుగు పొరుగు వాళ్ళు అంత ప్రేమగా చూసేవారు ఉండరు. ఓడి పాడి ఏడితారు ఏం బారికి జీవనం అరేటుడు ఏమని ఆమె అన్య దేశం నుండి వచ్చింది కాబట్టి తాను ఏనాకిచ్చి ఒన్యో దేశ వాహమని ఆమె మీద ఎవరు కూడా స్నేహం చేయాలని కోరిక ఉండదు. ఏం బారికి సొంగు కేహాలించి ఇచ్చ కేహిలోరి అయినప్పటికి కూడా ఆమెకి బాధ లేదు. ఓడే జికేలా తంగే ఇచ్చాయికే బాధ ఆమెకి ఇటువంటి ఫీలింగ్స్ లేవు. ఓడే ఎల్లెత్తి ఫీలింగ్ ఓడే హిల్లే ఎల్లెత్తి ఎవరు నాకు మాట్లాడకపోయినా, ఎవరు గౌరవించకపోయినా ఏం బారి నాకు జోలితివా జోలాతివో గౌరవం హియతివో హియాతివా నా హృదయ వాంఛిదే. నా హియతి ఆశ ఏది మాత్రం అహమన్ ఈ ప్రజలతోనే నేను ఉండాలి. నాను ఈ ప్రజాతోలే నాను ఆమె అంత మంచి నిర్ణయమే చూడండి. సినికేది ఎచ్చక నెహి నిర్ణయం అహమని తాను సినికేది ఒక నిజమైన హృదయంలో వాంఛ లేకుండా దేవుడిలో బ్రతకాలనుకొని లేకుండా సంఘానికి వస్తే ఎవరైనా హియా బిత్రి ఉణపోతోలే ఆశతోలే వారెట్టు ఎంబాసికి ఆపేసి ఎవరైనా సంఘానికి కొత్త వాళ్ళు వస్తే ఎంబాసి ఆపేసి పూర్ణసి వాపేసాం మొండలి ఇలాగ ఆశించి రావచ్చు. ఎల్లేకి ఆశతోలే వాహాలు నాకు ఎలాగని అందరూ పలకరిస్తారు, నాకు అందరూ గౌరవిస్తారు, అందరూ నన్ను ప్రేమిస్తారని కొంతమంది వస్తుంటారు. వచ్చేదాన ఏనికి ఉణపి వానేరి చిన్నకి ఓడి బారిదాన జీవనం అనేది ప్రేమ కని జోలాని ఉణపి వానేరి నువ్వు దేవుడిలో బ్రతకాలని సరైన నిర్ణయం తీసుకొని వస్తే నేను మహాపురుతన సొమ్మంతులు నీడలింది ఉణపుతుల వాతి ఇవన్నీ చూడరు. ఈవా బర్రె సినికి ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, ఏం బారి గౌరవం హితేవో గౌరవం ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏం బారి జోలాతివా నేను దేవుడి కోసము సంఘములో బ్రతకాలి. ನಾನು ಮಹಾಪುರು ಕೋಸಮೆ ಮುಂಡಲಿತ ನೀಡಿನ ఎవరు పలకరించినా పలకరించకపోయినా ನಂಗೆ ಬಾರಿ ಜೋಲತಿವ ಪೇಲಾತಿವ నేను వాక్యం కోసం నిలబడాలి. ನಾನು ವಾಕ್ಯಮ కోసం నాకెవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. ನಂಗೆ ಬಾರಿ పట్టించుకోవడానికి బాధ ಇಲ್ಲ నీకు ఎక్కడ తింటున్నావని కూడా అడగకపోయినా పర్వాలేదు. నేను ఎంపీ తింజి మంచి ఇన్నని ఓడి వెంజాతికి బాధ ಇಲ್ಲ కానీ నేను దేవుడి ప్రజలతో కలిసి వెళ్ళాలి. ನಾನು ఓడి మహాపురుతో తాకినా దేవుడి ప్రజలతో సహవాసం చేయాలి. ఓడి మహాపురుతి ప్రజలతో కలహాడు అయినామని అనే కోరిక నీ లోపల ఉంటుంది. ఎల్లెత్తి ఆశ నిరిత్రమని సుమేత వస్తూనే ఉన్నారు ఇంకా కొత్తగా. ఇప్పుడు పాఠం మధ్యలో దూరితే వాళ్ళకి ఏం అర్థం అవుతాయి అట. ఓడే తయ్యా కొచ్చేదన వాహి నిర్ణయించి మధ్య పాఠం ఆహమని సుమేత వాటిని అర్థమా ఎవరే వచ్చిన వాళ్ళందరూ బయట కూర్చోబెట్టండి బ్రదర్, బయట కూర్చోబెట్టండి, లోపలికి రానివ్వకూడదు ఎవరికి. ఉడనే వాహిమని ఉడటాయి వాహిమని తయ్యని పంగతే కూగలి హిదు వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అప్పటికి లోపలికి నో ఎంటర్. ఒక వాక్యం ఆరంభం అని తెచ్చో బిత్రివాదకి దానికి ప్రతిఫలం ఏంటంటే బయట ఉండడమే. ఏదంతకి ప్రతిపోలో పాడేకేనా ఇచ్చి పంగతోడు ఏదో సినిమాలు కాదు కదా, ఇది సినిమాలు ఆయసా నచ్చినప్పుడు దూరిపోవడానికి ఒక ఇష్ట అతి సమేత హోడల్ దక్కి ఆ నరకానికి వెళ్ళిపోయిన సినిమాలకు కూడా తాళాలు వేసేస్తారు, తలుపు వేసేస్తారు, లోనికి రానివారు. ఒక నరకతాన్ని ఒక సినిమా హాల్ తక్కి బిత్రివాల్ హియరెటు తాళం కా అక్కడ ద్వారబంధం దగ్గర నిలబడి బయట కూర్చోబెట్టి అందరికి వచ్చిన వాళ్ళకి
Tanya ba duer dari te kugana pangate kugali hidu. నో ఎంట్రీ. Odi vitriwali ae. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. Oda mahapur dori ki mahima ape. హల్లెలూయా. Hallelujah. ఈ రూత్కి Ode ఈ ఋతునకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏలెత్తి ఉనపుజికే హిలే. అది నిజం చెప్పాలంటే ఆమెకి పలకరించిన వాళ్ళు కూడా ఆ ఊర్లో లేరు. Ode sottotale vesalici tangi joli pelnarki hilor nahi. అత్తగారు తప్ప ఆ ఊర్లో ఎవరో తెలియదు. Ode tamme amma pispe e nahi tembare putsari hilor. అందుకే అంటున్నా, Yedanatiki vesinja. సంఘాలకు వచ్చేటప్పుడు సంఘమిత మండలిత వానతి. దేవుడి కోసం బ్రతకడానికే రావాలి గాని Ode mahapur kosam నీడల కోసమే వానామనే. గౌరవ మర్యాదలు Ode గౌరవ మర్యాదలు మర్యాదక అందుకోవడానికో గౌరవ మర్యాదలు అందుకోవడానికో గౌరవక మర్యాదగా కుండాలు తెక్కి బెట్టాలు తెక్కి. నేను ఎలాగానే నీళ్ళు అందిస్తారు. Ode haluretu e gomu tayin hiyaneri. రాగానే బ్రదర్ రండి కూర్చోండి అని కుర్చీ వేస్తారు. Ode vahuretu వాత kurti kuganji hiyaneri. రండి బ్రదర్ అని ప్రత్యేకంగా నాకు గౌరవించి ప్రేమిస్తారని రాకూడదు. Ode వాత inji ode mana etkati ichi harek aski atinange నీ హృదయ వాంఛ ఒక్కటే ఉండాల. ni hiyate onapo rondi anamane. చాలా మంది ఫీలింగ్స్ harek loku feeling ani ganerichi. ఇలాగ సంఘస్థుల ముందు ఇలా వెళ్తుంటాడు. Ode రండి బ్రదర్ కూర్చోండి penti jevta ode అంటారు. gotsa taili Brother, ratuneri. మనము కుర్చీల కోసం రావట్లేదు ఇక్కడ. Maro kursi kosam vaila ahe. మనకి కుర్చీ కాదు ముఖ్యం, Mange kursi ahe seat ahe mukhyo. మన హృదయానికి దేవుడు కనెక్షన్. Ma hiyate mahapur punayati mukhyo amane. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లకు వెళ్ళినా Imbiasi kela excellence మీ meeting మనసులో hatiwa. ఒకటే ఉండాలి, Ni onaputa rondi manamane. నేను నా దేవుడికి హృదయముతో సత్యముతో ఆత్మతో ఆరాధన చేయాలి. Nanu na mahapurtaki sottutule ode mana atmato నేను aradhana దేవుడితో kenamane. దగ్గరగా బ్రతకాలి. Nanu mahapurtaki పూర్తిగా నా దగ్గర దేవుడికి ఇష్టడుగా నేను ఉండాలి. mahapurtaki ఇచ్చాహాడు నామనే. నేను నా దేవుడికి వ్యతిరేకం ఏది చేయకూడదు. ನಾನು mahapurtaki ಏನಕ್ಕೆ ವಿರೋಧ నేను దిద్దుకోవడానికి వెళ్తున్నాననే భావంతోనే రావాలి. నా తన మన్ని లగే పోలితన మెఖల్ద కాజి మాది నీకెవరు పలకరించినా పలకరించకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇంబారి జోలితివా జోలాతి mahapurniಗೆ ಮಾತ್ರ ಸಿನಿಕಿ ಜನಿಸಿ. ఇంగ్లాండ్ లో ఓడి ఇంగ్లాండ్ తా ఒక చిన్న పాప స్కూల్ పిల్ల ఊన ఓడి అమ్మి స్కూల్ తా హన్నాయి. స్కూల్లో చెప్పబడింది, ఓడి స్కూల్ తాలికి విస్పి ఆమన్. ఆ యొక్క ఏరియా నుండి రాజు వస్తున్నాడు అటు పక్క అనుకొని చెప్పబడింది. ఓడి ఏ ఏరియా తి ఓడి రజవాహిని సింజేసల్ ఎతల పాలిటి వాహిని పిల్లలందరికీ చూపించడానికి తీసుకొని వెళ్ళారు. ఓడి కుక్కరి పోదాని బరే తీసుకెళ్తానే ఓ ఈ హజార్ రాజు రథం మీద కూర్చొని ఓడి రజ ఓడి గుర్రం లెక్క వచ్చి కుక్క రథంతో కుగానా జెండాలందరూ ఊపుతున్నారు పిల్లలు. బరే జన జండంగా ఆయనకి ఓడి మాన అందరి వైపు చూసి టాటా టాటా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. బరే జన తి మెస్సి టాటా టాటా ఇది కేయు తూకి హత్తు సీన్ టాటా టాటా అని చెప్పుకుంటూ కేయు వెళ్ళిపోతున్నాడు. తూకి హత్తు సీన్స్తాను. ఎవరు ఆ రాజు చూడట్లే, రాజు కూడా చూడట్లే, రజాజ్కే మెస్సిలోస్ జస్ట్ ఎలాగెలగలగానే వెళ్ళిపోతున్నాడు. ఓడి కేస్ కైలికి హత్తు సీన్. కానీ ఒక పాప ఓడి ఓడి మాన రోయిచి అమ్మి రాజుగారు వస్తున్నారు కదా, రజవాహిని సమ నాకు చెయ్యిస్తాడు, ನಂಗೆ ಕೆಯು ಯಾನಿ ಸೆಕೆಂಡ್ మంచి పాపవమ్మ నువ్వు, ನೀನು ನೆಹಿನೇ ಅಮಿಡಾಲುತಿ గుడ్ గుడ్ ಹಾರಿಕ ವೆರಿ ಗುಡ್ భుజం కొడతాడు కదా ಒಡಲಿಕ್ಕೆ ಭೂಮಿತ ವೇತಾನ್ಸ್ಕೇನೆ ನೋಡಪ್ಪ అనుకొని ఆ పాప వెళ్ళింది. ಎಲೆಂಜಿ ಹಜಾಚೆ ಅಮಿಡಾಲು ఆ పాప వెళ్ళి అలాగా ఎదురు చూస్తుంది. ಎಲೆಕ್ಕೆ ಅಮಿಡಾಲು ಎಲೆಕ್ಕೆ ಹಜಾ ಕಾಪು కానీ ఈ జనాల మధ్యలోని ఈ పిల్లకి ఆయన చూడలేదు. ఓడే ప్రజా మధ్య ఊన ఊన అమిడాలని అసలు మెస్సు మెసాలసి నా పలకరించలేదు, ఎటువంటి పలకరింపులు లేవు, ఎసలు జోలాలు చేసిన మెసాలు. కానీ ఓడే ఆమె చూడలేదని, రాజుగారు నాకు వైపు చూడలేదు, నాకు పలకరించాలని ఏడుస్తుంది ఆ మూల వెళ్ళి. ఏ రజ్జా నంగే మెసా జోలా అతసి ఓడ నంగే సినికా సింజో డీహిమని ఒక మూల ఏడుస్తుంది, ఒక మూల తదడీమని ఎక్కి ఏడుస్తుంది. బెక్కి బెక్కి ఓడ డుక్కి డుక్కి డీమని. ఏం ఆశించి వచ్చింది, ఏమి జరిగింది అక్కడ? ఏన ఆశా హవాతే ఏన ఆతే దెబ్బ గొట్టు వాతే ఏం ఆశించి వచ్చింది? ఏన ఆశా హవాతే నువ్వు ఏదో ఆశించి వస్తే దెబ్బతింటావు గాని ఏనప్పుడు ఆశా హవాతి దెబ్బ మాత్రం ఖచ్చితం తిన్. మనసులో ఒక మంచి నిర్ణయం మోనోతా నెహి నిర్ణయం తీసుకుంటే నీకెవరు పడేయలేరు, నీకెప్పుడు బాధ అనిపించదు. ఓడ మోనో మిత్ర నెహి నిర్ణయం ఓతి అబాసి నిగే త్రొఖలాడు సెంబాసి బాధ హేలాడు. ఆ తర్వాత ఎక్కి ఏడుస్తుంటే టీచర్ వచ్చింది. ఓడ డాయు ఓడ బెక్కి బెక్కి డీహి మచి సమేత టీచర్ జాపనా బాత్ ఎందుకమ్మ ఏడుస్తున్నావు? ఏనా కియాడి హి మంజి నీకేం పర్వాలేదు, నీకు ఏనా పర్వాయిలే. ఈ రాజు చూడకపోయినా పర్వాలేదు, ఏ రజా నీకే మెస్తాజ్ కే పర్వాయిలే. పరలోకపు రాజు నిన్ను చూస్తాడు. ఏ లెక్కోపుడితే రజా మాత్రం నీకే మెస్సీజ్ అనిసి నువ్వు దాన్ని బట్టి ఆనందించు, దాన్ని బట్టి ఆనందించు. తక్కి నేను ఆనందకేమో, నువ్వు ఎవరో చూస్తున్నారని ఆనందించొద్దు. ఏం బాసో మెస్సీజ్ అనిసి ఆనంద. అలాగే ఈ రూతు కూడా ఎలేకే ఈ రూతు జికేలా ఆ ఊర్లో ఎవరో పలకరిస్తారని అలలే.
ఏ నాయకుల బారి జోలర్ హజారు ఎవరు గౌరవిస్తుందని వెళ్ళలే, ఏ బారి గౌరవం ఇయ్యండి హజారు ఎవరు నాకు ప్రేమగా చేర్చుకొని మాట్లాడుతుందని వెళ్ళలే. ఏ బారి ప్రేమతో ನನಗೆ అప్పకుండా జోలర్ హజారు ఆమె హృదయంలో వాంఛ ఒకే ఒకటి ఉండేది. తన హియ బిత్ర ఆశ రుండి మచ్చే ఏంటో తెలుసా? ఏనాయ్ పుంజాంది ఎలాగైనా సరే ఏనికి ఆప్పేకి వీళ్ళు ఆరాధన చేసిన దేవుడు గొప్పోడు. ಇವರ ಆರಾಧನೆಗೆ ಹಿಮನಿ ಮಾಪುರ ಮಾತ್ರ ಹಾರಿಕ ఆయనతో నేను కలిసి ఉంటే చాలు. ఏవరి తొలి కలహమతి నన్ను సరిహాని ఈ జాతికి నేను తల్లి అవుతే చాలు. ఈవరి జాతిదకి నన్ను తల్లి అతి సరిహాని ఎలాగైనా వీరికే నేను పిల్లలు కనాలా. ఒడే ఏ నిజికి ఈవరికి కొకర్ పొదం ధర్నికే నామ ఆ దేశంలో దరిద్రం అది. ఏ దేశ సొంత పిల్లలకే చంపుకుంటున్నారు వాళ్ళు. ఎవరి ఇష్టమతి ఎవరి మజామని సొంత పిల్లలకే నాశనం చేసేసుకుంటున్నారు, పోదాన్ని తమ మిర్కాని పాయించుకుంటున్నారు. ఎవరికి పాయమని నా పిల్లలకి అలా చేయకూడదు నా మిర్కాని మాత్రం వెళ్ళకి అలా అనే ఒక హృదయం కలిగిందా. ఒడేలకి హియతలు ఉణపుతలు మజాన ఇష్టపడే అక్కడికి వచ్చింది. ఒడే ఇష్టు ఆహా ఇది బా వాత్ ఇష్టపడిన భర్తకి వెళ్తే ఆడు గింజ నీళ్ళు ఇచ్చినా గొప్పగా ఇష్టంగా తింటాడు బిర్యానీ. ఇష్టు ఆతి డొక్కర ఖని సమేత మరి మన గెంజి లిత్త ఇలాగట హితికి రాహతలు గుహునే ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా. రోజు సామెత పుష్పను మన పుంజాన్ దొరుకుతాయ్యా. ఇష్టం ఉన్నోడు మెట్ల పులుసు పెట్టినా పులుసు వాసన వస్తుందట. ఒడే ఇష్టం వస్తే మన మెంటల్ పులుసు ఇష్టం లేనోడు మెట్ల పులుసు వండే పెట్టాడు అనుకో. ఒడే ఇష్టం హిలాగడిసి ఇష్టం గడిసి లగే పోలే తన హితికి జాయితీ రాహాని మెట్లకి ఏమంటారు మీ భాష? మెంటల్ భయ్య పయ్యా పయ్య తాలూకు పులుసులు పెట్టినా ఇష్టం ఉండదు. ఒడే ఇష్టమి హిలాగడిసి ఇష్టం మనసి ఒడే ఏనా హితికి రాహాని సమ ఇష్టం హిలాగడిసి ఏనా మెహాని హితికి రాహాని నాటుకోడి వండి బిర్యానీ తెచ్చి పెట్టినా నచ్చదు. ఒడే మన నాయతి కొయ్యు ఒడే బిర్యానీ వద్ద హితికి అదే అదే ఇష్టం ఉన్నోడు అనుకో. ఏది ఇష్టం ఆహ మంజా మన ఏం చెప్పకూడదు. మజ్జిగన్నం పెట్టినా ఒడే మజ్జిగ తోలే కొండ హితివా ఎలాగుందయ్యా ఏనికి మనే గొప్పగా ఉందండి, గొప్ప సలవ చేసేస్తుంది. హా రేక నీకి మనే ఆనందం ఆహా ఆమె ఇష్టపడి వచ్చింది కాబట్టి ఏనాకి తాను ఇచ్చోహవాహమనే దాతి పాయ్ ఆమెకి ఈ పట్టింపులు, అసలు ఎవరు పలకేస్తారో, ఎవరు చూస్తారో, ఎవరు పిలుస్తారో అవన్నీ లెక్కలే. ఏదని ఎంబాసి పట్టించకూడనేసి ఎంబారి సినికి అనేరికి ఎంబారి జోల్ అనేరికి అవసరం హిలే బరే అర్థమైందా మీ అందరికి? అర్ధమాతికి బరదకి అర్థమైందా? అర్ధమాతికి ఇష్టపడి వచ్చింది కాబట్టి ఒడి ఇష్టమహవాహనే దాతి పాయ్ ఆమె ఎన్ని కష్టాలను భరించడానికి రెడీ. తాను ఎచ్చక కొష్ట దుక్కుకి శాసకాలు ఓరహల్తకి రెడీ. ఆమెకి ఎన్ని సూటిపోట్లు మాట్లాడి ఉంటారో. తంగి ఎచ్చక సూటి పోటీ ఇచ్చి అడుసుడు జోలామనేరి ఇలాంటి దరిద్రమైన దానికి ముఖం చూడకూడదు ఉదయం లేచని ఎంతమంది ముఖం తిప్పుకొని ఉన్నారు. ఒడి ఇలికి లగే పోలేతి ఒడి మన అవన్నీ ఆమె జీవితంలో పట్టింపు లేవు. ఏదైనా బర తన జీవితం అసలు పట్టించకూడాలి. ఎలాగైనా నేను వీరికి తల్లి అవ్వాలి ఏ నిజికెళ్ళి ఈ వారికి తల్లి అనామని అని ఒక నిర్ణయం తీసుకోయింది. ఎల్లకి నిర్ణయం అవుతాయి. అందుకే ఏదాంతకి దేవుడు బలవంతంగా ఎవరికి లాగడు. మహాపురు బలిమి ఎవరై బిత్తిరి హాటు నేను బలవంతంగా లాగాను అనుకో, ನಾನು ಬಲ್ಮಿ ಅವರ ಹಾಟ ಕೊಡದು నువ్వు బలవంతంగా లాగావు, నాకైతే ఇష్టం లేదంటావు నువ్వు. ఓడే నేను బల్మి నాకు రజావు హాది నాకు ఇచ్చా ఇలా ఏ వ్యక్తికి కూడా దేవుడు బలవంతంగా లాక్కొని రాడు. ఇమ్మినేట్ వ్యక్తి బల్మి రజావు మహాపు నువ్వు ఇష్టపడితేనే, నేను ఇచ్చాని లేచిదేనే, నువ్వు నిర్ణయం తీసుకుంటేనే నేను ఓతిదే నువ్వు బ్రతకడానికి రా అంటాడు. మామో నీడంతకి మహాపురు హాటాని. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఒకటో ముద్ర నేను బైబిల్ వర్తమానంలో మీకు చదివిస్తాను. దయచేసి మీరందరూ చూడాలని కోరుతున్నా. కూడా మీరు దోయక సినికి దూంజి కూడా ನಾನು ఆసఖిమై దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలం అనే మహాపురు ఏర్పాటుకి రెండీరో ఆరాధన ఠాయిని నెహి కబరు అనే వర్తమానంలో 87వ పేరలో లిటిల్ స్టోర్ హౌస్లో 87వ పేరలో ఆయన 2వ భాగం నుండి మనం చదివినట్లయితే అక్కడ నేను వారిలో కొందరి యొద్దకు వెళ్ళాను. బలంగా చెప్తున్నారు. మొదటిసారి వారి యొద్దకు నీవు వెళ్ళగానే వారు నిన్ను తమ సంఘములో చేరమని కోరుదురు. డినామినేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాతో చేరండి, చేరితేనే మీకు ఏదైనా చేస్తామంటారు. మీరు బెనం గారికి అలాగా అన్నారు. వాళ్ళ దగ్గరికి చేరితేనే వాళ్ళు ఏదైనా చేస్తారు. తర్వాత రాయబడింది, లేని ఎడల వారు నిన్ను చేర్చుకొనరు. అంటే బలవంతంగా వాళ్ళు చేరితే కానీ వాళ్ళు చేర్చుకోరు. బల్మి నేను ఇచ్చా హచ్చినే సమయ వరకు కల్పకొడు. చూసారా సినికి తెరికి
అది అది ఒక బలవంతమైన కార్యము. సౌండ్ తగ్గించు. అది బలవంతమైన కార్యం. నిన్ను బలవంతము చేయుదురు. డినామినేషన్ లో అయితే బలవంతం చేస్తారు. ओडे समस्त హలో, మీరు ఇక్కడ ఉన్నారా? हातानेरी సంస్థలు అయితే ఏం చేస్తారు? समस्त सेना మాతో केनेरी చేరు, అప్పుడు మీకు ఏదైనా చేస్తాం. ఏంబటే నాను మింగే కల్పన మీది. కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి ఇబ ఏనాది రాస్తా ఆమె దయచేసి. అదే ఒక బబులోను. అది బబులోను వాళ్ళందరూ అలాగే చేస్తారట. కానీ బబులోని పద్ధతి ఏంటి? బలవంతం. బబులోనోడు మేర ఆయన ఇచ్చే పద్ధతి ఇచ్చి వాడు బలి మీద హాటిన నువ్వు బేగ తెంపితేనే బేగ పని వెళ్తుంది, లేకపోతే వెళ్ళం ఈరోజు 10 గంట 1 గంట అయిపోద్ది. ఓకే, బలవంతంగా వాళ్ళు చేరమని కోరుతారు. వారు నిన్ను బలవంతంగా చేరమని చెప్తారు. బబులోని యొక్క పద్ధతి అది. ఓకే, అదే బబులో. అదే బబులోను. కానీ క్రీస్తులోకి, అయితే క్రీస్తులోకి నీవు ఎన్నిక ద్వారా వస్తావు. క్రీస్తు వ్యతిరేనికి వాదించి ఆచికి అతి దూరవాది. మీకు అర్థమవుతే ఆమె చెప్పేవాళ్ళు. మీరు అర్థమాతికి మీరు ఎక్కడ ఆలోచిస్తుంటారో తెలియదు. ఇంబి ఒనిపి మధ్య పుందలాడిలో నేను చెప్పాను, క్రీస్తు అయితే ఎన్నిక ద్వారా నీకు రమ్మంటాడు. క్రీస్తు వచ్చి ఆచికి అతి దూరానికి హాటాన్ని నువ్వు తీసుకున్న ఎన్నిక, నేను ఒప్పమని నిర్ణయం, దేవుడు చేసిన ఎన్నిక, మా ప్రభు కేహమని ఈ రెండు ఉద్దేశాలు కలిపి నీకు రమ్మంటాడు ఆయన. ఈ ఓడుపుతోలే ఒప్ప హాటాన్సి మా బలవంతం చేయడు. బలమే హాటోసి. ఆహా, బలవంతం చేసేది బబులోన్. సొత్తుతోలే బలమే కేసి ఏనా బలమే కేనా బబులోన్. అందుకే నయోమి అన్నది, నువ్వు అమ్మా వెళ్ళిపో అన్నది ఆమె. ఏదానికి నయం వేస్తే నేను హత్తు సొంతంగా ఈమె నిర్ణయం తీసుకుంది కాబట్టి తాను సొంతతోలే నిర్ణయం అవుతాయి అంతే పాయ్. ఆమెకే స్వతంత్రత ఇచ్చింది. ತಂಗೆಯೋಡು మన స్వతంత్రం ఆచకూడదు. ఇక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. ఏనా రాసుకొని సినికి ఎదురుగాడు. నీవు ఎన్నిక ద్వారా వస్తావు క్రీస్తులోనికి. నువ్వు ఎన్నిక ద్వారా వస్తావు క్రీస్తులోకి. అది బలవంతంగా కాదు. బలవంతంగా కాదు. నీ హృదయమే. ఇంకా కిందకి, నీ హృదయమే నిన్ను లాక్కొని వస్తుంది. నీ హీయేనికి మిత్రో ఒడే రజత చివాయమన్. రూతుకి ఎవరు లాగారు చెప్పండి? రూతునికి ఏనికి రవి ఎవరు పిలిచారు చెప్పండి? ఏనికి హాట్కేతే వేదు. ఎవరు రమ్మని లాక్కొని బలవంతంగా తీసుకొని వచ్చారు? ఎంబారి బామూజు బలిమరిమి హాడతా తెరి. తన హృదయమే, ఆమె లోపల సొంత ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయమే తాను విద్రోహమని నిర్ణయం రూతుకి ఆ ఊరికి తీసుకొని వచ్చింది. రూతోనకి నాయత చివా. ఈ రోజు కూడా ఈ వర్తమానంలోకి నీకెవరు బలవంతంగా లాగరు. ఎంబాసి బలిమరిమి హాటోసే. నువ్వే ఇష్టపడాలి. నువ్వే ఇష్టత చూపించాలి. నీకెవరు బలవంతం లాగరు. ఎంబారి బలిమరిమి హాటోరి. నీకెవరు బలవంతం బాప్తిసం తీసుకోమని చెప్పరు. ఎంబారి నీకు బలిమరి బాప్తిసము నువ్వే రూతులాగా. నీనువే రూతులు హే. రూతులు హే. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం దేవుడిలో బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి. మహాప్రతం నీడకి నిర్ణయం. ఇదే ఆ కాలము. ఇదే ఏ కాల నిర్ణయం తీసుకునే గడియ. నిర్ణయం గడియ. అందుకే డినామినేషన్లకి బలవంతం చేయట్లేదు దేవుడు. డినామినేషన్ మహాప్రభు బలిబలమే హాటేసి. ఓ నా సమస్త జనులారా, ఓ నా బర్రె ప్రజాతరే, దానిలో నుండి బయటికి రండి. ఏదంతా అంటే పంగతవాదు. ఇచ్చే వాడికి జీవ జలపు నీరు రెడీగా ఉంది. జీవితి ఊట రెడీ మనే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సరే అన్నం వండుతున్నారు, నాకు బలవంతంగా తినిపించగలరా? ఏ భాష బట్టి ఉండవది మనిషి బలిబలమే తీస్తారు. బలవంతంగా కూర్తే ఊతిత తుచాతి. నీకు ఇష్టపడితేనే నువ్వు తినగలవు. నేను ఇష్టవాతిదేని తింజియేదాన్ని. ఇక్కడ దేవుడు కూడా రూతు కోసం, ఏదంతకి మహాపురుషుకి రూతు కోసం ఆమెకి బలవంతంగా ఎవరు చేయలే. ఏం బాసి బలిబలమే హాటాలు ఇష్టపడి వెళ్ళింది. ఇష్టపడి వెళ్ళింది. దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. మీరు హరక జాగ్రత్తలు మీరు ఆసక్యమై. మీరు ఇంకొక విషయం చూస్తే, ఓరో విషయం సినికి లేచి మీరు ఇంకో మాట చూస్తే, ఓరో హాడ సినికి లేచి ఒకటో ముద్ర 4వ ముద్ర, నిర్ణయించుకునే సమయం అనే వర్తమానంలో, నిర్ణయించుకునే సమయం అనే వర్తమానంలో 10వ పేర నేను చదువుతున్నాను. నేను ఈ రాత్రి అంశం తీసుకొనిచున్నాను. ఇది పిలువబడిన నిర్ణయించుకునే సమయం. ఇదే ఈ నిర్ణయించుకునే సమయం. ఇది పిలువబడినది. అవును, నిర్ణయించుకునే సమయం అయి ఉన్నది. ఆదికాండము 24:58 నుండి నేను చదవాలని కోరుచున్నాను. ఎక్కడి నుండి చదువుతున్నాడు అయినా? ఆదికాండం. ఈ కాలం కోసం ఆదికాండం 24 అధ్యాయంలో చదువుతున్నాడు. ఈ కాలం కోసం ఆదికాండం 24 అధ్యాయంతో వాడు పొడవు ఆయన చదివి అక్కడ చదివి ఏం చదివిస్తున్నాడు? కేవలం ఒక్క వచనమే, అక్కడ ఒక్క వాక్యమే చదువుతున్నాను. రిబకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని నేను ఆమెను అడిగినప్పుడు, బైబిల్లో రిబకాని
Udah నీ Bible మనుషులతో teruskan. వెళ్తావా అని అడిగారు. ఈ మనిషితో హజ్జికి వెంజాలి. ఎవరు బలవంతం చేయట్లే. ఏం బారి బలిమరి హల్ల ముజింజాలు. నువ్వు తప్పక వెళ్ళాలని ఎవడు చెప్పట్లే. ఉడ తప్పారెట్టు హన్నామనేది వెసావరి. కానీ నిర్ణయం ఎవరి మీద పెట్టారు? ఉడ నిర్ణయం బారి ముహెడతారు. రిబకా మీదే. ముహే. ఆహా, ఈ రోజు కూడా దేవుడు ఎవరి మీద పెడతాడా నిర్ణయం? మా ప్రణీతి కెమెరా ముహే నిర్ణయం పెట్టినసి. అది నీ మీదే. ఏది నీ ముహే. యథార్థంగా బ్రతకాలంటే నీ మీదే ఉంది అది. ఉడ నమ్మకముతో నీడలితి నీ ముహే. వాక్యానుసారంగా జీవించాలన్నా, ఉడ నేకి నీడల వలేచివా. యాక్షన్ చేయాలన్నా అది నీ నిర్ణయం. ఉడ బర్రెతదా కూడా నేకి నీడలితి నీ ముహే. యాక్షన్ చేస్తే నువ్వు నశించిపోతావు. ఉడ నొస్టు అతలేచి యాక్షన్ కెతే నీ కానీ నొస్టు. నిర్ణయం తీసుకునే సమయం రిబకాకి ఇచ్చారు. ఉడ నిర్ణయం ఉడ ఓని సమయం రిబకా కిప్ అక్కడ ఏం రాయబడింది చదవండి ఒకసారి. ఏం బాయనా హిప్ క్యాతే. అని ఆమెను అడిగినప్పుడు ఆమెకు అడిగినప్పుడు ఆమె నేను వెళ్ళదన నేను. ఓకే, ఏనాయిచే వెంజాలి ఏనాయిచే ఎవరు బలవంతం చేయలేదు. ఏం బారి బలిమికి ఆలు. ఎవరికి బలవంతం చేయలేదు. ఏం బారా బలిమరి హల్లముది వెసాలు. ఆమెకు అడిగారు, వెచ్చేరి తంగి. వెళ్ళేదవా ఈ మనిషితో అన్నాడు. హజ్జికి మనిషి తోలేంది వెచ్చేరి. వెళ్ళేదను అన్నది. హా ఏంది ఇచ్చే. ఎవరైనా ప్రోత్సహించారా వెనక నుండి? ఏం బారి ఉడే మన హల్లముది బతిమాల తెరికి. వెళ్ళమని చెప్పారా? హల్లముది వెస్తరికి. నిర్ణయం తీసుకుంది ఆమె. నిర్ణయం అవుతే తానువే. నేను వెళ్ళాలి ఇంతో. నాను హన్నామని వాడుతోలే. తర్వాత ఇంకెందుకు రాయబడింది? మీకు తెలియను, మీకు తెలియను, మనము నిర్ణయములు చేయుటకు బలవంతము చేయబడదము. కొన్నిసార్లు ఈ లోకపరంగా అయితే బలవంతం చేయబడతాం. ఉడే కొచ్చే సమేత ఈ పృథ్వీది సమేత నిర్ణయాలు లోకములు అన్ని కూడా బలవంతంగా చేయిస్తారు. ఉడే ఈ పృథ్వీత బలిమింబలమే బతిమాలి వెహనేరి. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఉడే నిర్ణయం ఓనాయి ఉడే నేను ఆమె. తర్వాత అక్కడ సమయములు ఉన్నప్పుడు అవునండి, మనము అవును లేదా కాదు అని చెప్పుటకు ఆ చోటికి వచ్చుటను మనము కలిగి ఉంటాము. ఎస్, అవునా కాదని చెప్పడానికి ఒక చోటుకి నువ్వు వస్తావు. తర్వాత నేను ఇంకా అది కేవలం మనుష్యునిలోని జీవమే. ఏ మ్యాన్, ఆమేన్, గ్లోరీ. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? లోపల ఉన్న జీవమే. అవును కాదు అని జీవమే. ఆ జీవానికి సంబంధించింది అది. ఏది జీవితకి. తర్వాత అక్కడ అవునో కాదో అని మధ్యస్థంగా మనం నిలిచి ఉండలేము. మధ్యలో ఉండలేవు, ఏదో ఒకటి అయిపోవాలి. మరియు దేవుడే కనుక అనుమతిస్తే ఈ రాత్రి మనము లోనికి వచ్చినప్పుడు ఉన్న అదే పరిస్థితిలో ఉన్నాము. ఎక్కడికి లోనికి వచ్చినప్పుడు? చర్చికి రావటం. ఇండియా వార్తి సమేత చర్చితో వాణి సంఘానికి రావటం. సంఘంతో వాణి సమేత. ఎవరైనా మీకు బలవంతం చేశారా? ఎంబారి మీకు బలిం హాడతా నువ్వు రాకపోతే అవదమ్మా అని అన్నారా ఏమైనా? మీరు వాతి మాబు ఏంది ఇచ్చేరికి మీ సొంతంగా వచ్చారు కదా, మీరు సొంత వాహనరికి అలాగే బలిం హాడతారు. అలాగే దేవుడిలో జీవించడానికి కూడా మాపుడు నీడల దగ్గరికి మాపుడుతాను. నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నువ్వే నిర్ణయం. ఎవరు బలవంతం చేయరు. ఎంబాసి బలిమి బలిమి హాటోసు. రూతు విషయంలో కూడా ఎవరు బలవంతం చేయలే. రూతు విషయంలో కేమాసి బలిమి కాలోసు. నో, ఎవరు బలవంతం చేయలే. ఎంబాసి బలిమి హాటాలోసు. ఆమె తీసుకోయింది. తానువే నిర్ణయం. అసలు ఆమె హృదయ వాంఛే అది. కోరికే అది. ఒకసారి ఈ రాత్రి మనం సంఘములోనికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అదే పరిస్థితిలో మనము ఈ సంఘమును విడిచి వెళ్ళేదని నేను నమ్ముటలేదు. అవును, పరిశుద్ధాత్మ వచ్చి మరియు మన మధ్య ఆయన పని చేసినట్లయితే అప్పుడు మనము అవునో లేదా కాదు అని చెప్పుటకు బలవంతము చేయబడదు. అంటే ఆ బలవంతం ఎలాంటిదంటే నీ నిర్ణయం నీది అని చెప్పడం. ఏ బలిమి అయినా నీ నిర్ణయం నీది అని బలిమికి పరిశుద్ధాత్మ వెనకాల నడవాలో పవిత్ర ఆత్మ తెచ్చో హజ్జికి నీ ఇష్ట ప్రకారం నడవాలనేది ఇచ్చ తెచ్చో హజ్జికి నీకు ఆ పరిస్థితులకు తీసుకుని వచ్చి నిలబెడతాడు దేవుడు. ఏ పరిస్థితి తచ్చా మహాపురు నిఫానిసింగే. ఆ బలవంతం కూడా నీ యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ బలిమికి నీ నిర్ణయం అవునంటావో కాదంటావు నీ ఇష్టం చెప్పు. ఆకి నీ తన ఏదో నేను తీసుకోనండి అటు అన్నో ఇటు అన్న అంటే కుదరదు అది. నాను నిర్ణయం ఇతలేను. ఈ కాలంలో కూడా దేవుడు అలాంటి సమయంకే ఇచ్చాడు దేవుడు అవకాశం. ఈ కాలంకి వెళ్ళే సమయం మహాపురు ఆమెసి విశ్వాసులకి అలాంటి టైంనే ఇచ్చాడు. విశ్వాస దేవుడిలో బ్రతకాలనుకుంటున్నావా? లేక నీ ఇష్ట ప్రకారం బతకాలనుకుంటున్నావా? అది నీ చేతుల్లో ఉంది. ఇది నీకైతే మన్ని అలాంటి స్థితికి తీసుకొని వచ్చి నిలబడతాడు. అర్థమవుతుంది అనుకుంటా. అర్థమాయనకి ఏం బోర్ కొడుతుందా? బోరి వేసి బిజరాహిందరికి అండి. రూతు గ్రంథములు ఎంత తవ్వినా ఎంత వస్తుందో మీకే తెలుస్తుంది. రూతుని తన ఇచ్చక కార్యవార్ రాయ్. హల్లెలూయా. yes
అది ఎంత తవ్వుతే ఎచ్చక కాహివా అంత ఉత్పత్తి అవుద్ది, ఎచ్చక ఇది గడ్డి ఓడు అంత ఉత్పత్తి గడ్డి బయటకు యాపా వస్తుంటది. ఓడే ఎచ్చ పంగతవాన్ ఈమె తీసుకున్న నిర్ణయం దేవుడికి ఇష్టపడ్డది. ఓడే తాను ఓహామని నిర్ణయం మహాప్రతికి ఇచ్చాతే దేవుడు ఇష్టపడ్డాడు. మహాప్రు ఇచ్చాతే ఎప్పుడైనా దేవుడు ఇష్టపడ్డాడా నీకు చూసి ఓడే నింగే ఎచ్చల మెస్స మహాప్రు ఇచ్చాతే సికి నీ కోరిక ఏది ఉందో అది నెరవేర్చేస్తాడు ఆయన. ఓడే నీ ఇచ్చ ఏనైనది మహాప్రు సమానికి ఓడే నీ నెరవేర్చి నిర్ణయం కానీ దేవుడికి ఇష్టపడలేదా, ఓడే నీ నిర్ణయం మహాప్రు ఇచ్చకే ఆలేచి నీవు ఎన్ని కోరికలు కోరుకున్నా అది జరగదు. ನೀನು ಹೆಚ್ಚಕ ಕೋರಿಕ ಕೋರ ಕೊಡ್ತೀವಾ ಒಡ ಮನ ಜರ್ಗಿ హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ಮಹಾಪ್ರು ದೂರದಕ್ಕೆ ಮಹಿಮಾ సో ಆಪೆ ఇప్పుడు ఇంకా రూత్ దగ్గరికి వెళ్దాం. ಓಡನೆ ಮಾರು ರೂತು ಅಂತಣ ಹನ್ನೋ ಮಾರು 3వ అధ్యాయంలోకి వెళ్ళి ಓಡ ಮೂರು ಅಧ್ಯಾಯ ಮತ್ತು ತೀನ ಅಧ್ಯಾಯ ಹಜ ఒకసారి మళ్ళీ మనం తవ్వుదాం. ಓಡಿ ಹಜ ಹಜ ಏದಿಬೆ ಮಾರೋ ತವಿನ ಓಡೆ ಕಾರಣ అయితే పొలంలోకి వెళ్ళింది. ಓಡ ತಾನು ಓಡೆ ಬ್ಲೀಕಣ బోయాజు ಸಬಾನ ಹಜ మాట్లాడాడు, బోయాజు మాట్లాడాడు, ಬೊಯಾಜು ಜೋಲಿತೆಸಿ సేవకులకు ఆర్డర్ ఇచ్చాడు. ಓಡೆ ಸೇವಕೊಂಗಾರಿಗೆ ಆರ್ಡರ್ ಹಿತೆಸಿ ప్రతిరోజు మీకు జార విడుచు ఉండండి, ಪ್ರತಿ ದಿನ ಓಡೆ ಬೊಖಾತು ಸಿಂಗಡೋಯಾದು ತ್ರೊಖಾತು ಸಿಂಗಡೋಯಾದು ప్రతిరోజు జార విడుచు ఉండండి. ಓಡೆ ಪ್ರತಿ ದಿನ ಇಲ್ಲಕ್ಕೆ ಓಡೆ ತ್ರೊಖಾತು ದುಕೆಸ್ ಕಟ್ಟಿ ఎందుకు జార విడచాలి సార్? ಏನಾಕಿ ತ್ರೊಖಾಲವಲೆ ಸಾರ್ ఎందుకంటే ಏನಾಕಿಚ್ಚಿ ఆమె పట్ల ఏదో స్పెషల్ ప్రేమ పుట్టింది. ಏನಾಕಿಚ್ಚಿ ತನ್ನಿ ಮುಹೆ ಓಡ ಆಸ್ಕೆ ಅತಿ ಪ್ರೇಮ ಓಡೆ ಧರ್ನ ఆయన మనసులో ఏముందో తెలుసా? ತನಿ ಒಣಪುತ ಬೊಯಾಸ್ತಾನೆ ಏನಾಮನೆ ಪುಂಜಾಂದరికి ఈమెకిని ఓడ ತಂಗೆ నయోమికిని ఓడ నయోమికి విడుదల చేయాలా. ఓడే పిస్పికేనామని విడుదల చేసినంత వరకు ఓడే పిస్పికేని పత్తేడా మీరు జార విడుస్తూనే ఉండండి. ఓడే మీరు పిసి త్రొక్కిడోయాదు మనకి దేవుడితో కలిసినంత వరకు, మార మాపుతల కలిన్ పత్తడా బోయాజు రూతు కలిసినంత వరకు, ఓడే బోయాదు రూతు కలిన్ రెండి అని పూర్తిగా ఆమెకి ఒక్కటిగా ఆమె భారీగా చేసుకున్నంత వరకు ఓడే ತಂಗೆ ఓడే బోయాదు డొక్రి కేవే సేవకులకి ఆర్డర్ ఇచ్చాడు, ఓడే సేవకంಗೆ ఆరోహిత సేవకులకి ఆజ్ఞాపించాడు. ఓడే మన సేవకంಗೆ ಹುಕುಂ ಇತ್ತೆ వారికి ముందు ఆహారం వేస్తూనే ఉండండి, ఏదన్న నోక్తాడు రాంతాడు మన వారికి భోజనం వేస్తూనే ఉండండి. ఓడే మా కాది ఓడే మెత్తిడోయాదు ఆ భోజనముతో ఆమె బలపరచబడి నిలబడుతుంది. ఏ దాని తించి పల్లిమితల నిచ్చాడు ఈయన తాను లేకపోతే డినామినేషన్ లాగా సత్యపడి ఉంటది. ఆయేచి సమస్త ఆహామల ఆహాడు ఈయన అందుకే ఈ కూటాలు పెట్టడం అవుతుంది. ఏదంతకే ఈ మీటింగ్ ఇట్లా ఆహామనే అందుకే ఈ యొక్క కూటాలు, ఈ మీటింగ్స్, ఈ ఆదివారాల మీటింగ్లు ఇవన్నీ దేనికోసమో తెలుసా? ఏదంతకే ఈ మీటింగ్ ఓడే రూపారు తిన్నాడు ఆదివారం మీటింగ్ అయినా పుంజ రూతుకి పోషించడమే. ఏ రూతుని పోయి పడికేంతకి గ్లోరీ హల్లెలూయా. ఎందుకు? ఏనాకి ఆమె పట్ల ఆమె విమోచన కలిగి ఉన్నాడు. ఓడే తన్ని ముహే మాపురోడే పిస్పికనే నీకు కూడా ఈ శరీరం నుండి విడుదల చేయాలని, ఏనాకి అంగడి పూర్తిగా పిస్పికాలి ఆయన లాంటి శరీరంలోకి నీకు మార్చాలని తన్ని లేక అంగతేలో పూర్తిగా నీకు మాస్కారింది. ముందు నీకు పనులు వదలాలి, పనులు పంపించాలా. ఓడే నింకే ఓడే మానాచి రాంత పండినామని ఇస్కాతి పండినామని నీకు ఆ సేవకులకు ఆజ్ఞాపించాడు ఆయన. ఓడే ఏ సేవకంಗೆ ಹುಕುಂ ಹಿತ సెలకి ఎంతవరకు సార్? ఎసే పత్ర ఓడే సార్ యజమానురాలు అయిపోయినంత వరకు. ఓడే యజమాని రాలి ఆవేతకి ఇప్పుడు మనం యజమానురాలు అయిపోలేదు ఇంకా. ఓడే మారు ఓడే మన యజమాని రాని అమ్మ త్రోవలో వెళ్తున్నాం ఇంకా. ఓడే హజ్జి మన బ్రీకాన మన బోయా అందుకే సహవాసం వదలకూడదు. ఏదంతకే సహవాసమైన ఈ పిసలాడే సహవాసం విలువ తెలియకపోయినకు ఒక రోజు ఏడుస్తాడు. ఈ సహవాసం మహాపురుత మన కలిన కూటాలంటే లెక్క చెగిపోయినాడు ఒక రోజు ఏడుస్తాడు. ఓడే కూటమి లెక్క కేసరు నే సుడినేసి దేవుడు వదిలేసినప్పుడు, ఓడే మహాపురు పూర్తి మహాశ్రమలకి వదిలేసినప్పుడు హారక కథ డొండోన హని సమేత ఆ రోజు ఏడుస్తాను. ఏ దిన్నావసి దుఃఖ పాస్టర్ గారు పిలిచి ఏదో బోధించి మా జీవితాలు కట్టడానికి చూస్తే పాస్టర్ గారు హాట ఓడ మా జీవితాన్ని దొసలకి సినికి మన లేచి దగ్గర టైం లేదనుకుని ఆగిపోయాం. ఓడే టైం హిలే ఓడ ఆగాదామన కానీ కానీ రోజు వెళ్ళి ఆ పనులు ఏరుకున్నోడికి మాత్రం ఓడే దిన్న హజా ఏ మన లేకి పెరిహిమనానికి ఇక్కడ మాత్రం కనబడకుండా అయిపోయాడు. ఓడే తొందారిటు హాజ్ వేరే శరీరాలకు వెళ్ళిపోయారు. ఓ ఏటికి అంగత హచ్చసే ఒక రోజు ఏడుస్తారు. రోనే చూడీనేరే అందుకే సాహసం విడిచిపెట్టకూడదు. ఏదాంతకి మహాపురుతుల కలహాడు ఈనాడు పిసలా పాస్టర్ గారు ఎన్నిసార్లు చర్చికి పిలిచినా అన్నిసార్లు పరిగెట్టి రావాలా. పాస్టర్ గారు ఎత్తులో సారి హార్తే రోజు లెక్కయ్యొద్దు, రోజు లెక్కయ్యొద్దు. తిన్నాడి లెక్కకే అని బుధవారం అని చూడొద్దు, ఓడే సినిక మంగళవారం అని చూడొద్దు, సినిక అని లక్ష్మీవారం అని చూడొద్దు. ఓడే లక్షవారం ఏ రోజేంటే మాకేంటి, ఏనాయి చేయనాయి మంగ ఏ రోజు పని దొరికితే ఆ రోజు నేను తీసుకుంటాను అంతే. ఎత్తరో దిన్న ఏ మన రాందబెట్ట హనాయ్ మరే అలాంటి స్థితి రూతుది. ఏలైతే తాయి ఋతువై ఆమని ఆమె రోజులు గట్ట లెక్క వేసేది కాదు. దిన్నాని లెక్కకెళ్ళి రోజు లెక్కాలి. పని పట్టలేదేంటి ఈ సేవకులకి? ఈ పాస్టర్ గారికి కమ్మల కూడా హిలేకి ఈ పాస్టర్ గారికి
ఈ సేవకుడికి ఏం పని లేదండి. ఈ సేవకు కమ్మే हिले కేనే బుధవారం పిలిచేస్తే, మంగళవారం పిలిచేస్తే, సోమవారం పిలిచేస్తే మరి పని గడ పాట వద్దేంటి మాకు? सोमवार ने छाड़ती मंगळवार ने छाड़ती Brother. बुधवार ने छाड़ती రూతుకి అవన్నీ లెక్క కాదు. రూతునకే బరే లెక్క हिले వారానికి వారం రోజులు కోత పెట్టినా ఓడే వారక బిత్రి ఓడే బరే పూర్తిగా వారం రోజులు కూడా పొలంలోకి వెళ్ళి ఏరుకునేది. ఓడే వారక తక్కిస్కి హతన బ్రీకాన లేకి పెరిమనే ఈ రోజు ఏ వారం? నీ జోయనా మంగళవారం. ఓడే మంగళవారం దిన బ్రదరు మంగళవారం పెట్టే తెలుగు బ్రదరు. తై మంగళవారం దిన నేను సెలవు పెడతాను, ఆ రోజు పెడితే బాగున్ను. ఓడే నాను కాలే హమని సుమేత ఎడితే నువ్వు అనుకున్నట్టుగా అక్కడ సేవకులు గడ జారరు, వదలరు. ఓడే నేను ఒనప్పమలేంబ సేవకుంగ పియోరే దేబా దేవుడు వారికి చెప్పినట్టుగా, మాపురే వారికి వెస్తిలే ప్రేరేపణ ఇచ్చినట్టుగా. ఓడే ఒనప్పు హిత్తిలే హే ఇప్పటికే చాలా జీవితాలు చల్లబడిపోయి ఉన్నాయి. ఓడే పతడే హారిక లోకంతో కలిసిపోతున్నారు. ఓడే పృథ్వీ లోకతుల కలాదిమని లోకము విషయాల్లో ఎక్కువగా నిమగ్నం అయిపోతున్నారు. ఓడే పృథ్వీ విశ్వకున హారిక దేవుడి విషయాల మీద మనసు లేకుండా పోతుంది. ఓడే మాపుది బైక్ ఆ మనసు పరిస్థితులు బాగోలేదని పాస్టర్ గారు మీటింగ్ పెడితే ఓడే పాస్టర్ గారు నేకి ఓడే మీటింగ్ ఇట్టితే తేలిగ్గా ఉంది కాదు. ఓ తేలిక ఊసౌసతమనికి టైం ఆయిగే ప్రకారంగా రమ్మంటే తేలిగ్గా ఉంది కాదు. ఓ టైం సమన వామూతినికి ఊసత ఆహిమనికి ఆయి రోజు గుండెలు బాదుకునే రోజు వస్తది. ఓ నెచ్చు గుండెక వేచకొని దిన్నవానే నీ మీద నిప్పులు కురిసినప్పుడు అప్పుడు అర్థమవుద్ది. ఓ నెచ్చు హిచ్చుబుయా నీ తోడ రీని సమేత అర్థమైన నేనేం భయపడడానికి చెప్పట్లే. ఓ అజికదకి నన్ను వెస్సింది దాని ఇది బైబిల్ సెలవిచ్చింది కాబట్టి అది జరిగి తీరుతుంది. బైబిల్ హుకుమిత ఆడ సమానది ఆనే వాక్యము ఎప్పుడు భూమి ఆకాశము గతించిన అది గతించదు. వాక్యం ఏసలా భూమి హాగు మనగాసి మనగే అలాంటి పవర్ఫుల్ కలిగిన వాక్యం ఇది. ఏసగా పవర్ఫుల్ ఒకటి వాక్యం ఈ వాక్యం సెలవిచ్చిందంటే దానికి ఎదురు లేదు. ఈ వాక్యం హుకుం అనే చూడ ఏదానికి ఎదురు హిలే అందుకే ఏదానికి ఎప్పుడు పనలు జార విడిచినా రూతు రెడీ. ఎచ్చలా ఏ అర్నతి ఓడ తుఖల్కి రెడీ మస్జిద్ ఎప్పుడు అయినా పొలం మీద దృష్టి. ఎచ్చల జిక్కేలా ఏ బోయా తోడ బ్రీకానే మన గురు ఇట్టమని ఒక్క రోజు పొలంకి వెళ్లకుండా ఉండేది కాదు. రో దినాజ్కే బ్రీకాన హల్లారెట్టు రోయాత తాను డైలీ ఓడి దిన డైలీ ప్రతి రోజు ఎత్తిరో దిన పొలంలోకి వెళ్ళేది. ఏ బ్రీకాన హజానా ఆ సేవకులు వదిలేసిన దానికి ఏ సేవకు పిచ్చామనని ఏరుకునేది. పెరి లేకికే దానితో పోషించబడుతూ ఉండేది. ఆమె తన జీవితాన్ని కట్టుకుంటూ ఉండేది. ఈ రోజు నిజమైన రూత్ అదే చేస్తది. నేను రూత్ అంటే పని చేయదు. మనసులో దేని పట్ల ఆసక్తి ఉందో చెప్పు. నీ ఉణపుతే ఏనాతకి ఆశమనే వేస్తాము. వదిలేస్తే వ్యాపారం చేసుకుంది మన ఉందా? ఓ పిస్తాస్తతి పేపర్ కే వదిలేస్తే డ్యూటీలు చేసుకుంది మన ఉందా? ఓడే పిస్తూతి ఓడే డ్యూటీ కే జొడపమని కాయ మీటింగ్ లేకపోతే హ్యాపీగా పనికి వెళ్ళిపోతాం తాపి పట్టుకుని అంటుందా? ఓ మన పిస్తూతే హ్యాపీగా తాపి పని విస్తృకమతికి హత్తు జొడపమని. అలాగైతే నువ్వు రూతు కాదు. ఎల్లేచి నేను కెపెరుతుతే ఆయ రూతుకు ఆ స్వభావం లేదు. రూతునకే ఓడుపు హిలే ఎప్పుడు పిలిచినా ఎస్తల హార్తివా తన పనిముట్టి పక్కన పెట్టి ఏరుకోవడానికి వెళ్ళేది. ఎప్పుడు దాహం వేసినా బోయాజు పొలంలోకి వెళ్ళేది. నీళ్లు తాగేది. తన ఆత్మీయ దాహం తీర్చుకునేది. తన ఆత్మీయ ఆకలి తీర్చుకునేది. ఈ రోజు నీ ఆత్మీయ ఆహారము నీ ఆత్మీయ దాహం తీర్చేది ఎక్కడుంది? మన ఆత్మీయత హక్కి దేశకి తలవికి మనే కేవలం ఇది మన్నే లోరి ఆమేన్ 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 ఆమేన్. తవనవండి కొద్దిగా ఓడ కారాలే మీరు తవలు హియాదు గాడే ఇంకా తవ్వుదాం లోపలికి. ఓడ తవిన విత్రి తవ్వుదాం. ఆమె స్వభావం అంత, ఆమె యొక్క క్వాలిటీ చూడండి, ఆమె యొక్క స్వభావం చూడండి. తని ఓడ స్వభావం తని క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ సినికేదు. అందరూ రూత్ అని అంటుంటారు. బరేదన నాను రూతు తేంజి వెహనే వధువా నీవు ధన్యురాలువు అంటే నేను కూడా నేనే ధన్యురాలు. పెళ్లిమాగా నిన్ను దున్యోగడ తీర్చారు. నానుష్కి ఏంది బసడా మొఖమోడా నీ కోసం కాదు. బసడా గట్టి మూబుతి నీ కోసం విస్పి ఆలేది. నీ కోసం కాదు, నీ కోసం కెబే ఆయ. రూతు క్వాలిటీ చూడయ్యా. రూతుతి క్వాలిటీ సినికి ఎదురు గాడే. ఆమె లోపల స్వభావం చూడు. ఓడ తని విత్రమని స్వభావ గుడు సినికి మరో ఆమె లోపల ఎలాంటి గుణం ఉండేది? ఓడ ఏలెత్తి తన విత్ర గుణం. నీ లోపల ఏం గుణం ఉంది? నీ తన ఏలెత్తి గుణం. అవకాశం దొరికితే డ్యూటీ చేసుకోవాలని స్వభావం. నువ్వు ఎలాగ రూత్ అయ్యావు? సమయం బెట్టా తీవుడు డ్యూటీకి వెళ్ళకి అవకాశం దొరికితే పారిపోవాలని చూసినాడు. నీకెక్కడ రూత్ స్వభావం? ఓడే పిస్తూన్ దేశం హొట్టలకి సినికి నేనికి ఈ పొలము తప్ప ఇంకా వేరే పొలం మీద దృష్టి లేదు ఆమెకి.
ఓడే బ్లీక బిస్వే ఎట్కది బ్లీక ముయే గుర్రీలే దేని మీద మనసు లేదు ఆమెకి. ఏ నాతి ముయే ఓడ పుయిలే రుతునకి ఆ బోయాజు చెప్పినట్టుగా పొలం మీదే దృష్టి. ఓడ బోయాదు వెస్తిలే ఎందుకంటే గుర్రీ తన ఆకలి తీర్చేది అదే, హక్కే తన దాహం తీర్చేది అక్కడే ఉంది, బేమనే తన జీవితం నిలబెట్టింది కూడా అక్కడే ఉంది. జీవితాన్ని ఫైర్ కేరేది బేమనే ఇది వదిలేస్తే ఇదనే పిస్తి ఇంకొక అవకాశం నాకు లేదు ఈ ఊర్లో, సమయ ఆకాశం ఈ हिले లోకంలో ఇంకొక అవకాశం లేదు బ్రదర్. పృథ్వీలో అవకాశం हिले ఇదే చివరి అవకాశం. లాస్ట్ అవకాశం మరలా అవకాశాలు రావు. ఓడ అవకాశం సమయవా నువ్వు సిద్ధపడి రావాల్సిందే. ఓడ నా తేరా బహనా మనే రూతు లాంటి మనసుగా నువ్వు నీ లోపల రావాల్సిందే. రూతులే తేవన పుణ్య మిత్రవానా మనే ఒక్కొక్కరి జీవితాలు చూస్తే రోరోని జీప్ కని సినికి లేచి వర్తమానాలు ఈ వారం చదివితే వచ్చే వారం చదువుతారు. ఓడే ఈ కబరు తై మన్నే కబరు ఈ సర్వ ఈ వార చదవత వాని వార్త చదివినే ఇన్ని మాటల ఒక్క మాట తప్పని తెంపాను. ఈ వారం చదివితే వచ్చే వారం వరకు చదవరు. ఈ వార చదవాంచి వాని వార్త చదువుడి. ఈ మధ్యలో ఖాళీ, ఈ మధ్య బరే ఖాళీ ఖాళీ కూలీలకి వెళ్ళిపోవడం, కూలీ నాలి హనాయ్ పని పాటలు, కమ్మాయ లగాతార్ హా జాబ్ చేసి అందులోనే దూరిపోయి వెళ్ళిపోతుంటే బారే ఇష్టమతి నీకు రూతనాలా దయ్యమనాలా? నింగే ఋతు జలవలికి దైవమైనామని ఓర్పైనామని వార్ప విషయం ఆ తర్వాత రాయనే రాయలేదు. ఓర్ప బిషు తమి అమ్మని ముద్దు ఏమి చేసిందో ఏమి అయ్యిందో నో అడ్రస్. ఏన ఆతే ఏని ఆతే అడ్రస్ हिले కానీ ఈ రూతమ్మ కోసం మాత్రం ఓడే ఋతు యాని కోసం మాత్రం గ్లోరీ గ్లోరీ నడుస్తూనే ఉంది స్టోరీ. తాకి తాకి మదానే స్టోరీ మాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓడే సది ఈ మదానే కాలం వరకు ఆమె గురించి మాట్లాడుతున్నామంటే ఈ కాలతకి తన కోసం జోల్కే మజానా ఆమె గురిని ప్రస్తావించిన రోజు లేదు. తన కోసం వేకాదిరో దిన ప్రపంచంలో ఏదో ఒక మూలన, పూర్తి ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ఊర్లో రూతు గురిని మాట్లాడుతూనే ఉంటారు ఏ సేవకుడైనా. ఋతు కోసం సేవకు జోల్కే కానీ వార్పా గురుండి సోమ ఓర్పని కోసం ఎవరు మాట్లాడరు. ఎంబారి జోలూరి ఆమె పేరు తుడిచిపెట్టబడింది. అని దోరు పూర్తిగా ఏపీకే బాత్ నోర్హా ఆమె పేరు పూర్తిగా ప్రస్తావించలే ఎక్కడ. అని దోరు ఓడే వేప్ క్యా హిలేది ఈమె పేరు ఎందుకన్నా ఎత్తుతున్నారు? ఏనాకి ఓడే ఈ ఋతు దోరు మాత్రం పెరిగినరే నాకి మీకు తెలుసా? మీరు పుంజాందరికి మీ నాన్నల తాలూకు 5వ నాన్న పేరు కూడా నీకు తెలియదు. ఓడే మీ ఆబాయ ఓడే పాస ఓడే ఆబాయ తి దోరుకి నేను పుంజాలు పోనీ ఎవరైనా ఉన్నారని చేయొద్దండి. ఏం బాత్ర మందరికి కేవి పెరుదు ನಾನು పుంజావా మీ మా నాన్న ఖూని తాలూకు 5వ నాన్న ఎవడు? మీ ఆబా ఓడే ఏ అతల్తి పాస ఓట ఆబాయ బాస్ ఊ అనరు అనరు. ఓ, మీ తాతల తాతల తాత తాత ఎవడు ఎవడు ఎవడు? మీ సోయి 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 దేశ సోయి బాసి పేరేంటి పేరేంటి సోయి దోరు ఏనాయ్ పేరేంటి? దోరు ఏనాయ్ దూరనై దోరు ఏనాయ్ వేస్తాదు మీ సోయి దోరు అప్పుడు ఆడు 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 అప్పల సొమ్మ బుచ్చయ్యో ఏం పేరు చెప్పు. అప్పల సొమ్మికి బుచ్చేకి ఏని దోరికి వేస్తాదు. కానీ ఓడే వేల సంవత్సరాల క్రితం వెయ్యి వర్షం ఏ క్రీస్తుకు పూర్వం ఓ క్రీస్తు పురిబేటే ఉన్న పేరు గురించి మాత్రం దోర్క మాత్రం ఈ రోజు మనం చదువుకోగలుగుతున్నాం. మారనే సదీన పూర్వ ఎందుకో తెలుసా? ఏనా పుంజాందరికి సరైన నిర్ణయం ఆమె హృదయంలో చేసుకోయింది. సరియాతి నిర్ణయం తన హియత సరైన పద్ధతిని అవలంబించింది. సరియాతి పద్ధతి తను లేంపితే సరైన రూట్ లోకి ఆమె వచ్చింది. సరియాతి రూట్ తారు రోస్తత బాతే అమ్మా మనసులు పెట్టకండి. బయట ఉంటా, అందుకే బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా దయ్యాలు అక్క ఇటు చూడవు అటు చూడవు అంటుంటాయి అనమాట. ఆ మేడ వాక్యం ఏంటంటే ఆ వాక్యం ఏంటంటే మొక్క వాళ్ళకి తెలియదు. ఆ స్పిరిట్స్ మొఖం తిప్పేస్తుంటాయి. ఈ ఆత్మ అయినాకనే ఆత్మ ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం వేరు. తాయితమని ఆనందం ఒలగరైన ఓ నేను మరీ మరీ చెప్తున్నా, ನಾನು ಓಡಿ ಓಡಿ అభిషేకము కుమ్మరించబడుతుంటే అభిషేకము వాహిమని సమేత అది ఆ అభిషేకం ఏమి కోరుతుందో అనేది నువ్వు గమనించగలిగితే, ఏ అభిషేకం ఏన ఆసక్యమని తాంటి అభిషేకం నీకు ఎటువైపు తీసుకుని వెళ్ళాలనుకుంటుందో నువ్వు కానీ చూడగలిగితే, ఏ మాపు అభిషేకం ఎంబికో నీ మనసు అటు ఇటు పరిగెట్టనివ్వదు. నీ ఒనపోతే ఇతర ఇతర హోటల్ అసలు నా సంగతి ఏంటో అని ఆలోచింపజేస్తుంది. నా పిచ్చవైన అసలు నేను ఏంటి, నా మనసు ఏంటి, నేను ఏం చేస్తున్నాను అన్నది నిన్ను నువ్వు పరిశీలించుకున్నట్టుగా చేస్తుంది. అసలు నాను ఏబాతే నాను ఏనాకిలికి మందమైంది హల్లెలూయా
హల్లెలూయా. Hallelujah. అందరు చేతులు చెప్పండి హల్లెలూయా. Barang kes pernah itu. బటన్ నొక్కితే బాగా పనిచేస్తుంది. Udah batan noki de cucu noki bal pudi ji ne. మిగతా Kamaki. చేతులు లేపండి. అది కూడా దయ్యాలు పట్టుకుని నేలబడుతున్నాయి అనమాట. ఉండక్క Udah ji udah lezam nu. ఉండక్క చెయ్యి ఎత్తుకో. Barang kes pernah itu sagum ke. నువ్వు బర్రెకి అయిపోతాను, నేను బర్రె అయిపోతున్నాను. ఉండక్క ఉండక్క. Manna nana ena ke perdi. ఆ చేతులు పట్టి ఏలబడుతున్నాయి దయ్యాలు. Udah dayam kena అది ke nu lezam san kes అందుకే pernah లెగదు. itu. అది అందుకే లెగదిలగా. Ke you ninge de lekko. ఇప్పటికేం చెప్పండి హల్లెలూయా. Udah pada itu hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును. Mahaprador ki mohima ape. సరే రూత్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ. Sari udah rutu dari tamar hanno. రూత్ దగ్గరికి వెళ్దాం. నేను వదలను, ఎక్కడే తవ్వుతాను ఇంకా. Nanu pisto idine nanu udah tavita. ఇక్కడ ఎంత పాఠం ఉంది అనుకున్నారు. Iba etchaga patamane punjandiriki. పుస్సు 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 చదివి చెలిపారు కదా. Udah pussu sadmi ఇప్పుడు hattuna. అలా కాదు, Nele kai. తవ్వుతుంటే జీవజలపు ఊట వస్తుంది ఇక. Udah kami machi jiwti ei uta hota waiman. అప్పుడు వచ్చింది ఏ సమేత? అత్తతో చెప్పింది. Emade amantul veste. ఎన్నో రోజులు గడిచింది ఇలాగా. Iche oche din ele mana gnata. డైలీ ఏరుకుంటుంది, వస్తుంది, Dinna చేస్తుంది. dinna leki ke waimane. ఆయన కూడా డైలీ మనసు పెట్టి గురి పెట్టి చూశాడు. Udah dinna taniki guru ita siniki వేరే sirutuni. వేరే పొలాలకు వెళ్ళిపోయేదా లేకపోతే నా పొలంలోనే ఉన్నదా? Udah etkati birikan hachigi na tane manne అసలు ఈ birikan. ఉద్దేశం ఏంటి? ఇదేనా? అసలు తన ఉద్దేశమైన ఇదికి ఏదో ఆశించి వచ్చిందా, మతలబుతో వచ్చిందా, ఏదో ఆశతుల పొందుకోవాలని వాహనకి వచ్చిందా? ఉణపుతులు ఏని ఉణపుతుల వాహనైనా అవన్నీ గమనిస్తున్నాడు బోయాజు. ఏదైనా బరే సినికి మదాసి పోయాదు అర్థమైంది మీ అందరికి? ఒడే పుంజలాడితే బరితరి ఈ రోజు కూడా నీంజు జికేలా సంఘానికి ఎందుకు వచ్చావు? సంగం తేనాకు వాతాయి దేనికి వస్తున్నావు? ఏనాకు వాహిమనాయి ఏ అమ్మాయిని లైన్ వేయడానికి వస్తున్నావు? ఇమిని ఒడే తంగిని లైన్ వెతల నీకు వాహింజికి పెళ్లి అవ్వాలని వస్తున్నావు? ఏనాకి పెళ్లి హాలింది వాహింజికి పెళ్లి చేసుకోవాలని వస్తున్నావు? పెళ్లి క్యాకోడలి వాహింజికి ఈ సంఘంలోకి వెళ్తే కట్నాలు అడగకుండా పెళ్లి చేసుకుంటారండి. ఈ మన ఈ సంగం తచ్చే కట్నం రియారిటీ చాలా పెళ్లి కాకుంటారు మా మాస్కాన్ చాలా బాగుంది ఈ సంఘానికి వెళ్తే. హారి అది కోదిన ఉద్దేశంతో వస్తున్నావు ఏ ఉణపుతుల వాహింజికి లేక నిజంగా దేవుడికి ప్రేమించి వస్తున్నావు? ఆయచి సొత్తుతల మహాప్రి ప్రేమక వాహింజి ఇందులో లేకపోతే నేను, నా కుటుంబం, నా పిల్లలు నాశనం అయిపోతాను భయంతో వస్తున్నావు. ఇది మహిళ తిన్నా పరివార బరే నష్టో హరి ఉణపుతుల వాహింజికి నీ హృదయం అంతా స్కానింగ్ జరుగుతుంది. నీ హియం బరే పూర్తిగా స్కేనియా హై మన గ్లోరీ గ్యారంటీగా నేను చెప్తున్నా, సొత్తుతోనే గేనెడుతులు నన్ను నువ్వు వెసింజా నిజంగా పరలోకానికి వెళ్ళాలని వస్తాయి. ఒడి సొత్తు లెక్కపురు రాజు ఈ హజలి లోకంలో బ్రతకూడదని వస్తాయి. ఒడి పృథివీ దన నీడలాయించి ఈ వార్తి లోక పద్ధతులు నీకు వద్దు అనుకొని వస్తాయి. ఒడి పృథివీ మేరాన పద్ధతి కన్నా God bless you, రూతు. ఓ గాడ్ బ్లెస్ యు రూతు ఆమేన్ ఆమేన్ లేదా వేరే అర్థంతో వస్తే ఆ ఏడ్కతే అర్థముతలు ఓర్తుతలు వార్తి వార్పా, ఓర్తుతలు వార్తి ఓ వార్పా. ఓర్పా ఎన్ని రోజులు ఉండవు, ఏ చొర్దిన మనోతి ఓర్పా కొద్ది రోజులు, రో గాడికి ఏదే మంజి కొద్ది రోజులు ఉంటావు. ఓ గాడికి మంజి దేవుడు ఒక రోజు పరీక్ష పెడతాడు. రుధిన మహాపురు తాయి పరికెన్సి పొరికి ఆకేని ఆ రోజు వేరు చేస్తాడు. ఏ దిన్న ఓల్గా ఓల్గా కేనిసి ఆ తర్వాత చెప్పింది, ఏ డాయి వేస్తే అత్తయ్య చూసింది. ఏ అమ్మ గట సినికెత్తి అత్తయ్య అమ్మ అత్తయ్య అమ్మ ఏం చెప్పిందంటే, ఏనా వేస్తే ఇచ్చి నువ్వు ఈరోజు నిన్ను నీజు స్నానం చేసుకో, హలం ఏ మేము తల నుండి పాదాల వరకు ఓడే త్రాయిటే పానా పత్తెడా చక్కగా స్నానం చేసుకో. నెహీకి సబూతులే ఏ మేము నీట్గా నీళ్ళతో స్నానం చేసి నెహీకి ఏతులే మన ఏ మేము తలకి నూనె రాసుకో. త్రాయిత నీరు బకొడము నీకెందుకు అంత బాధ? నీకే నాకి అమ్మ ఇచ్చక బాధ నేను స్నానం చేసినా స్నానం చేయపడి నీకెందుకు నాను ఏమితి మీ అతి నీకే నాకి అమ్మ అని ఎలేంజి ఆమె ప్రశ్నించలే. ఓడి వెండే ప్రశ్న ఉత్తరం వెంజాలి మా అత్త ఏది చేసినా దాని వెనకాల మతలబు ఉంటుంది. మా అమ్మ ఏనా విస్తీర్కి ఏదైనా తెచ్చరు అర్థమని మీరు ఎప్పుడైనా బైబిల్ అలా చూసారా? ఒక బైబుల్ వెళ్ళి ఇచ్చల మెస్సాంజర్ ఇప్పుడు బెనం గారు చెప్పారు, ఒక ప్రవక్త బ్రహ్మ మెస్సానసి అత్తకి సాదృశ్యం పాత నిబంధన సంఘం. యస్ ఓడే అమ్మనకి సాదృశో పాణి మేర సాదృశో హమన్ పాత నిబంధన సంఘము అత్త, ఏ పాణి మేర ఓడే సంఘమేనాయిచి అమ్మ అహమన్ కొత్త నిబంధన సంఘము రూతు కోడలు. ఓడే పాణి ఓడే పూని మేర సంఘమేనాయిచి ఓడే ఋతు అహమన్ కోడలకి కుడియా అహమన్ కోడలికి కొన్ని చెప్తుంది ఆమె, ఓడే కుడియా కొచ్చక వెస్సిమన్ నువ్వు స్నానం చేయాలి, ఓడే నేను ఏమి నామన్ తలకి నూనె రాసుకోవాలి. ఓడో త్రాయిత నీ రూప కుడి నామన్ ఎందుకు ఎప్పుడు లేదు ఇలాగ అంటుంది? ఏ నాకు ఇల్లేంజి ఇజనే నాకేట అర్థం అవట్లేదు నాకు అర్థమై జేనాయ్ అని భావంతో చేయలేదు. ఇల్లేంజి ఉణపుతులకే హాలే మా అత్త మా అమ్మ వేసిన ప్రతి అడుగు వెనకాల ఓడే వెస్సిమన్ ఆడి ప్రతిరోధ తెచ్చో దేవుడు ఉన్నాడు. మహాపురం మన్నేసి దేవుడు ఉన్నాడు. మహాపురం మన్నేసి మా అత్త ఏది చేసినా దాని వెనకాల మా అమ్మ ఏనా కెత్తి చేద్దాం తెచ్చో. అందుకే పాత నిబంధన పండగల్లోనూ ఏదంటే పాణి మేర పరబోనా అరే
విశ్రాంతి దినాలు 7 ఇస్తే 7లోను ओडे जोमिनी दिन और 7 दिन हिती 7 दिन भित्री మరి 50వ రోజు ఇస్తే 50 రోజులోను ओडे 50 दिन हिती 50 दिन भित्री అరే 7వ నెలలో 3 పండగలు ఇస్తే దాంట్లోను ओडे 7 गोटा लेंज भित्री ओडे ए भित्री ప్రతి దాంట్లోని దేవుని యొక్క హస్తమే ఉంది. ओडे प्रतिरो देचो महापति ओडे कयु हस्तो मन అత్త చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా చూడవలసిందే. ओडे अम्मा वेसी मन जागतोले सिदिकेना ఒక येचे రోజు అత్త ఇలాగన్నది, अम्मा आले दिचे ఒక రోజు అత్త ఇలాగన్నది, रोदिना आले अम्मा आले की वेस्ते మీరందరూ కూడా 7వ నెలలో నా దగ్గరికి అందరూ సమకూడవలెను. ओडे अम्मा टाइले की वेस्ते 7 दिन और 7 लेंज भित्री ओडे మీరందరూ कुडाना मन ना మీరందరూ మొదటి పన పట్టుకొని రావాలి, मूलुती ओडे मन अर्न तसा वाना మొదటి పన తీసుకొని రావాలి. मूलुती अर्न तसा वाना मन అత్త అన్నదంటే దాని వెనకాల అర్థం ఏదో ఉంది. అమ్మ వెస్సమనే దానికి అర్థమైనా మన్నేదా తెచ్చు మొన్ననే బోధించాను మా సంఘంలో మొదటి పని అంటే ఏంటని. ఓడి రోనియే దాద వెస్సమనేసి మూలుతి ఓడే అర్థం- మన అర్ణ కోసము అత్త అంటుంది ఏ అమ్మ వెస్సిమనే స్నానం చేయాలి, నువ్వు హలము ఏమేము నూనె రాసుకోవాలి, హలము నీరు బకొడము మంచిగా బట్టలు కట్టుకో. నెహినేకి హమోర్క దొసకొడము హుచ్చము నువ్వు వెళ్తున్నది నువ్వు వెళ్తున్నది హజిమనాయ్ పోపుతో కలడానికి కాదు, పోపుతోలే కలహాలే ఆయ పోపుతో కలడానికి వెళ్ళట్లేదు. పోపుతోలే కలహాలే ఆయ నువ్వేదో బిషప్పులతో కలడానికి వెళ్ళట్లేదు, నేను బిషప్ తొంగ ఓడి కలహాల తోలే ఆయ ఏదో మామూలు వ్యక్తితో కలడానికి వెళ్ళట్లేదు. మామూలు వ్యక్తితోలే కలహాలే ఆయ పరిశుద్ధుడు, ఓ పవిత్ర పరిశుద్ధుడు, పవిత్ర పరిశుద్ధులకే పరిశుద్ధుడు, పవిత్రతకి రాజు రారాజు రజాతకి రజా ఆయనతో కలడానికి వెళ్తున్నావు. తనితోలే కలహాలాచి మంజే నీకు నచ్చిన డ్రెస్సులతో వెళ్తే పని చేయదు. అక్కడికి के इच्छाती ड्रेस तो हाथी कमा के నువ్వు అక్కడికి వెళ్ళాలంటే नीने हाथाली ची నీ బట్టలు చేంజ్ అవ్వాలి, नी ओडे हमारी ड्रेस से जाना मने నీ మురికి స్వభావాలు కడగబడాలి, ओडे नी लगे पले ओडे सबा నీ మురికి పద్ధతి కడగబడాలి. ओडे पूर्ति लगे पले नोरिया ना मने అందుకే అంటుందామే इले देदात की वेसी मने तानु స్నానం చేయమ్మా. ये मी कालमया స్నానం చేయకుండా వెళ్ళలేవా? ये मी अत हजारों की స్నానం చేయకుండా వెళ్ళలేమా ఆయన దగ్గరికి? ये मी अन हजारों के बा నీ జీవితం కడగబడకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేమా? ओडे नी जीवती नोरल అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. वेना मने వెళ్ళగలవా? हतलाड़ दिके వెళ్ళగలమా? हतलाड़ नाइके నీ మాటల స్వభావం కడగబడకుండా వెళ్ళగలవా? नी हाड़ा तीर नोरविया न हतलाड़ नाइके తల నుండి పాదం వరకు పూర్తిగా స్నానం చేయి. ओडे त्राई उठे पाना पत्र पूर्ति के मी అంటే मने అర్థం यदाనికి और तो अर्थం నీ కళ్ళు కూడా తడాలా, నీ నోరు కూడా తడాలా, నీ తల కూడా తడాలి, నీ ఒళ్ళు తడాలి, ओडे केसकता నీ ऊदिना గుండె తడాలి, ओडे गुडकता నీ ऊदिना కాలు తడాలి, ओडे कोटा నీ ऊदिना చేతులు తడాలి, केसका ऊदिना मने మొత్తం క్లీన్ అవ్వాలా. मारे सबो क्लीन आना मने అంటే నీ చూపు మారిపోవాలి, ओडे नी कनकल के मास నీ के మాటలు మారిపోవాలి, मास के हाड़ा दोर के నీ స్వభావం అంతా కడగబడాలి. सबा बरी नोरी आना मने అయ్యా अबा ఒకవేళ కడగబడకపోతే వెళ్ళలేమా? नोरी आते हजर अड़ाई की నేను అంటాను బైబిల్ ద్వారా, नान वेस्ताय बाइबल వాక్యమనే నీళ్ళతో ఉదక స్నానం చేసుకోకుండా भाई के मिने ए तोले पूर्ति के नोरी నీ आए చూపు కూడా వాక్యముగా మారాలి. ओडे सिनी के कनकल के भाई के ఆ నీరు ఏదో కాదు, వాక్యమే. ए यो ना भाई के महामन దానితో స్నానం చేసి ఏదంత ఏయు మిహానా ముందు సిద్ధపడమ్మా. తేరాము యా నోకే వాక్యం అంటే ప్రేమ లేదు, వాక్యమే జీవన వాక్యం అంటే నహిలే నీ జీవితంలో విలువ లేదు దానికి, వాక్యమే తన జీవితన విలువ వాక్యం అంటే నీకు ఇష్టం లేదు, వాక్యమే ఇచ్చైలే కూటాలంటే నీకు ఇష్టం లేదు, మీటింగ్ కూటమి ఇచ్చైలే బోయాలతో కలవడానికి వెళ్ళిపోతానని పాడుతావు. ఓడే బోయాతన హజా ఓడే కలాతకి పాచిదికి పాచు ఒక శుభోదయాన రో నెహి లైక్ ఇడియా 6-9 మధ్యలో సో గంట 9 గంట మధ్యే భేకర గాలి వీచును. అజ్యోపతి గాలి వేనే ఆ గాలి ఏ గాలి గొంతు కాల్చడానికి తగలబెట్టడానికి వస్తుంది. అది ఓడే పూర్తిగా హూడల్తికి వాహిమని గాలి నువ్వు వెళ్ళేది నేను హన్నాయి సామాన్యమైన వ్యక్తి దగ్గరికి ఓడే కాదమ్మా. సాధారణ వ్యక్తి తన హజర్ ఆయే అన్నిటికంటే వాండ్రు డబ్బున్నోడు, ಹಾರೇದಿಕ ವಾಂಡ್ರೆ ವಸಿ ವಾಂಡ್ರು ಟಬ್ಬುಗಾಡಸಿ ఈ భూలోకానికే రాజు, ಈ ಸಾರಾ ಪೃಥ್ವಿಗೆ ರಜಾ సర్వ సృష్టికి రాజు. ಸಾರಾ ಪೃಥ್ವಿಗೆ ರಜಾ ಮನೆ ఆయనతో కలవడానికి వెళ్ళేటప్పుడు తనితోనే కలాలాదీన్ సమేత నీ జాకెట్ బెత్తుడు కుట్టించుకొని వేసుకొని వెళ్ళిపోతావు ఆయన దగ్గరికి. ఓడే ఇచ్చే పత్ర బర్రె జేను బర్రె తోజాని జాకెట్ కుతిగా ఈ హతుదికే బా బర్ర జాను జర్ర జాను అని ఇక్కడ కుట్టించుకొని వెళ్ళిపోతావా? బర్రె జేను బర్రె సబు తోజాని జాకెట్ కుతిగా హతుదికే బా ఆ?
వీపు చూపించుకొని వెళ్ళిపోతావా? ओडे जेनु बारे तोसी हातो दिके ఆ? అసలు నువ్వు వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి వెళ్తున్నావు తెలుసా? అసలు నేను హన్నా ఏం పడతాను హజీ పుంజాన్సికి భూమికి ఆకాశానికి సృష్టించే వాండర్. ఓడే భూమి తకి హాగు తకి గాడికి మాపుడతాను హజీంది ఆయనతో కలవడానికి వెళ్తున్నావు. ఏమడతాను కల హజీ మంది నువ్వు మామూలుగా వెళ్ళకూడదు. ఇక నేను మామూలు హదలానే నువ్వు వేసుకునే వస్త్రాలు మారాలా. నేను తురామని డ్రెస్ అది కూడా వాక్యములో తడాలి. ఏదైతే వాక్యములో వాక్యము చెప్పినట్టుగా ఉండాలి. వాక్యము శీల మనామని నీ తలంపులు కూడా మారాలి. ఓడే ఉనపినోడ నీ చూపులు మారాలి. నీ మాటలు మారాలి. ఓ జోడిన నీ హృదయం మారాలి. నియా మార్చానా మొత్తం క్లీన్. అరే సేజ్ బదిలానా మనే గ్లోరీ గ్లోరీ. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? సప్రవేదరే హల్లెలూయా. హల్లెలూయా. అత్త అత్త ఏం చెప్తుంది? ఏ అమ్మాయి నా వెసీనే అత్త ఏం చెప్తుంది? ఏ అమ్మాయి నా వెసీనే అమ్మా ఒడియా ఈ రోజు నింజు నువ్వు వెళ్ళబోతున్నావు ఆయన దగ్గరికి. హజీ మంజి తన్ని దరిత రోజు వేసుకున్న బట్టలు చూడు. జిందికేమో దిన దిన తురిని నిబోర్క ఆ చెమటాసన కలిగిన బట్టలు ఏవి వేసుకున్నారు. గామతుల వాసన హాచాయ్ నీ జీవితం కొన్నిసార్లు కంపు కొడుతుంటది. ఒడే రోరో గాడికి నీ జీవ గంధ వేసి మని నీ పాత స్వభావం మరలా కంపు ఈ కొడుతుంటది. పాణి స్వభావ ఒడ గంధ వేసి మని నువ్వు ఆయనతో కలవలేవు. అలాగైతే ఇలేకిచి కలహలాడు తనితో నేను మొక్కం ముందే చెప్తున్నా, నీ మూము లోకితే నన్ను వేసి మజా వాక్యముతో ఉదక స్థానం నీ జీవితం అవ్వకపోతే ఒడ వాక్యమే తొల్లి ఒడ పూర్తిగా నొరివి ఆడి ఏచి ఆయనతో కలవలేవు నన్ను తొలి కెబే కలహలాడుతి అనే సిస్టమే 3వ అధ్యాయంలో ఉంది. ఏలైతే సిస్టమే మూడో అధ్యాయంతో పూర్తిగా డుప్తే హామని ఇట్టే హామని ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమాతే ఇన్నాళ్ళు రూతు స్టోరీ కావాలనుకున్నాను నేను. ನಾನು ರೇನಿ ರೂತು ಸ್ಟೋರಿ పంపితే నాను నా గురిండే రాయబడిందని నాకు తెలియలే. నా కోసమే రాష్ట్రమనే విషయం ఇది ఎవరో స్టోరీ. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎవరో స్టోరీ లాగా నీదే రాసి పెట్టాడు అక్కడ. ఓడే మా ప్రేరణకి చెబారో స్టోరీ రూపకి కైటామని సిని కోసం ఇప్పుడు చదువుతావా 3వ అధ్యాయం? ఓడే చదివినాకి 3వ అధ్యాయం बहुत 3వ मजा అధ్యాయం आएगा ఇవి देखो. ఇవి చాలా గొప్ప ఆనందం అనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆరేక ఆనందం నగే వాహిమని 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి నా కుమారి ఏమన్నదే? ఏనాయిచే నా కుమారి నా నీకు మగా మేలు కలుగునట్లు. ఆహా, ఇలా నీకే కడుక్కోవడము, మేలు అనాలి. ఇలాగ స్నానాలు చేయడము, ఇలాగ మార్చుకోవడము, మన తలంపులు మార్చుకోవడము, మన మాటలు మార్చుకోవడము, మన జీవితాలు మార్చుకోవడము ఎవరికి మేలు? మావని పినోడు సంఘానికి వచ్చినప్పుడు ఎవరికో మేలు చేసేస్తారని అనుకోకు. అది నీకే మేలు. ఓడే హాడ మాస్కే నై గుణ చాలా మాస్కే నై మంది- సుప చాలా మాస్కే మంది- నైకి మేలు చాలా సంగమతికి మేలు నింకే మేలు చర్చికి రావడం ఏమని భావిస్తారంటే, ఓడే చర్చిదవనైనా ఓడ పినరిచి నేను వెళ్ళకపోతే పాస్టర్ గారు దిక్కే లేదు కాల, ఓడే ನಾನು ಹಲ್ಲೋ ಚರ್ಚೆಲ್ಲ ಬರೀ ಖಾಲಿ ಹಣ ದಿಕ್ಕು ಇಲ್ಲ సంఘానికి దిక్కు లేదు కాల అని భావిస్తారు. సంగమతికి దిక్కు ಇಲ್ಲ కానీ మేలు జరిగింది ఎవరికి జరుగుతుంది తెలుసు? ఎప్పుడు? మేలు అన ఎవరికి పుంజాందరికి రూతుకే. రూతునకి లోరి అని ఇక్కడ ఉండిపోయి పెట్టాడు 2 గంటల నుండి. ఇది గంటకి ఇవే మజానైనా దాదా తీను అధ్యోతే ముందుకు వెళ్ళలేకపోతాను పెట్టాను. నోక్త హదర్ ఆడిలైనా దాదా దయచేసి వినండి దోయాక మీరు వెంజు అమ్మా. యా కుమారి మంగా నీకు మేలు కలిగేటట్టుగా నింగే మేలు ఆనిల్ హే నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. అంటే అత్తగారే అన్ని ఆ యొక్క రూతు తాలూకా విశ్రాంతి అంతా పొందుపరిచి ఉంచిందనమాట. ఇచ్చి తమ్మి అమ్మే రూతునకి ఒక జోమిని అంటే సంఘము యొక్క విశ్రాంతి అంతా పాత నిబంధనలోనే మడత పెట్టి ఉంచింది. అంటే ఈ సంగమితి జోమిని తిన్న పూర్తిగా పాని మేరతే ఆయితామని పాత నిబంధనలోనే పాని మేరతే వధువు యొక్క విశ్రాంతి పెళ్లి మగని జోమిని తిన్న మడత పెట్టి ఉంచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే చెప్పాలి కదా, నాను వేనామనేదని నేనే కదా నీ గురించి ఆలోచించింది దాన్ని. నీకోసం ఉడిపితే అందుకే పాత నిబంధన స్టోరీలో అన్యులు కూడా ఉన్నారు. వేదాంతకి పాణి మేర స్టోరీ ఒన్యుల్లో కుజికేల మన్నేరే మనం అన్యులై ఉన్నాము కాబట్టి మరి వేదాంతకి ఒన్యుల్లో మన స్టోరీ, మన గురించి ఆలోచన అంతా మా కోసం మేము ఉడుపు బరే. నువ్వు బేగ చేయకపోతే ఈ రోజు వెళ్ళమని చెప్పాను. మరి బాధ్యత నీదే బాధ్యత. నేను వదలను. ఇది పూర్తయినంత వరకు నేను వదలను. ఈరోజు ఇది ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి ఈరోజు.
ఈ పూర్తిగా ఫినిష్ హల్లెలూయా. హల్లెలూయా మీకు ఎప్పుడైనా మేస్త్రీలు పనిచేసాను చూసారా? ఒడి మిస్త్రీ కమకన సాంద్రికి లాస్ట్ రోజు లాస్ట్ దిన రేపు ఓపెనింగ్ అనగానే బియర్ ఓపెనింగ్ ఇంజన్ మురే ఈ రోజు పని 5 గంటలకు వదలరు. నీ జోడే 5 గంటలకు చెప్పిస్తూ ఎలాగో ఒకలాగా ఏనకి రోలేకి ఫినిషింగ్ చేసి పూర్తిగా నెహకి సాప్ కా అవగొట్టి ఒడ పూర్తిగా రాథా వెళ్ళాలి. హనాయ మానే రాత్రి 10 అవ్వచ్చు, ఓ మధ్యాహ్న ఒడ నా 10 ఆలోచు రాత్రి అంతా కావచ్చు. ఒడ లా వేయ ఆలోచు అలాగే మీరు భయపడకండి. మీకు కొంచెం ఓడే ఏదంతకి అజాదు మీరు పిస్తం ఇచ్చక సమేత మీకు హిట్ లైవ్ ఇచ్చి వదిలేస్తాను. హిట్ ఇచ్చి మిగతా మీరు చేసుకోండి. హీట్ క్యా ఓడే మన క్యా హల్లెలూయా. అంటే అత్తగారే ఆలోచిస్తుంది అనమాట. అతే అమ్మే ఓడిపి మన అత్తే అంటే మన స్టోరీలు అన్ని ఎక్కడ ఉంది అయితే మా స్టోరీ మరి బి మన అత్తి మా అత్తగారు పాత నిబంధనలోనే ఏ అమ్మని తన పాణి మేరతే ఎస్తేరు రూపంలో ఉంది, ఎస్తేరు రూపతులు మన్నే తామర రూపంలో ఉంది, తామర రూపతులు మన్నే అరే ఆ రహాబు వేశ్య రూపంలో ఉంది. ఓ రాబు వేస రూపల మన్నే అందరు చెప్పండి. మీరు వేదు మా విమోచకుడి యొక్క స్టోరీ నా స్టోరీ ఓ రూతు రూపంలో ఉంది. ఓ పిస్పికన స్టోరీ నా రూతు రూపతులు మన్నే నాది అత్త అంటుంది, అమ్మ ఎస్సి మనేలకి నేనే కదమ్మా నీ గురించి ఆలోచించా. నాను సాని కోసం ఓడిపినతే నేను చూపించకపోయింది నువ్వు రాలేదు కదా. నీడ ముందు కనబడితే నువ్వు ఉన్నావని అర్థం. ఓడే నాను తో అతని వాళ్ళ నీడ మన్నే ఇచ్చి దానికి అర్థమేది ఒక నీడ ఉందనుకో, నీడ మన్నే నొప్పకూడదు ఇక్కడ పిలుపు లేకపోతే ఆ నీడ ఎలాగొచ్చింది? ఏ నాను ఇబా ఇలా లేచే బాయనికి వానే నీడ నీడ ఉన్నదంటే అర్థం నీడ మనే చేతను కోరుతాం ఇక్కడ మనిషి ఉన్నాడు. ఇబా మనిషి అలాగే ఎల్లకి పాత నిబంధనలో ఈ స్టోరీల రూపంలో ఈ కాలపు వధువు గురిని రాయబడి ఉంది. పాణి మేరత ఈ స్టోరీ రూపంలో పెళ్లి మగని కోసం రాసుకే ఆమన్ ఛాయా రూపం. సాయా రూపం సరే ఇంకెళ్తూ ముందుకెళ్ళిపోదాం. ఊడేలికి మరి నోక్త హన్ను అక్కడ ఏమంటుంది ఆమె? ఇబాయనా జీవిస్తాను ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఎంతకాలము ఎవరి పనికత్తుల దగ్గర నువ్వు ఉన్నావో ఇచ్చడ పత్తులు ఏం బారి కమతన మంజాజీను చదవండి. ఆ బోయాజు మనకు బంధువుడు. అందుక ఓహో ఏదాంతకి అత్తయ్య అందుక అమ్మ ఏదాంతకి నాకు స్పెషల్ గా నా మీద దృష్టి పెట్టాడు. ನಂಗೆ ಸ್ಪೆಷಲ್ ಆಸ್ಕೆ ನಾ ಕೋಸಮೆ ಗುರಿ ಟಾಮನೆಸಿ నాకే ఎందుకు పిలుస్తున్నాడు అనుకున్నాను. ನಂಗೆ ನಾಕ್ ಹಾಡ್ತಿಸಿ ನೋಡ ಪಾಚೆ నాకే ఎందుకు బయలుపరుస్తున్నాడు అనుకున్నాను. ನಂಗೆ ನಾಕಿ ಬರ್ರೆ ಸೀಸನ್ ನೋಡ ಪಾಚೆ నాకే ఎందుకు ఈ బైబిల్ వాక్యాలు తెరిచి అందిస్తున్నాడు అనుకున్నాను. నా కోసమే నాకు బైబిల్ తే పుస్తకం నాకే ఎందుకు మర్మాలు ఇస్తున్నాడు అనుకున్నాను. ನಂಗೆ ನಾಕ್ ರೂಪ್ಯಾನ ಬೆಸಿ ನೋಡ పాచే నా కోసమే ఎందుకు కూటాలు జరిపిస్తున్నాడు అనుకున్నాను. నా కోసమే కూటమే నా కేన్ చూడ పాచే మనకి సంబంధం ఉందన్నమాట. ನಂಗೆ ಸಂಬಂಧ ಮನೆದಾತ బ్రదర్ ఏ సంబంధం లేకుండా ఈ వర్తమానం నీ దగ్గరికి రాలే. ఎమ్మినే సంబంధ ಇಲ್ಲ నీ కబరు నీ తా ఏదో సంబంధం నీకును ఆయనకి ఏనాకిరో సంబంధం నింకే లింకు. మనే లింకు అందుకే ప్రతిరోజు ఏనాకి ప్రతిరోజున కూటంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒరే కూటమితో నీతో మాట్లాడు ప్రతిరోజు పన జారగొడుతున్నాడు ఆయన. ఒరే ప్రతి దిన ఏ మన ప్రతి వారము నీ కోసం పన వదులుతూనే ఉన్నాడు. ప్రతి దిన ఏ మన అర్ణత ఎంతమంది చప్పట్లు కొడతారు? ఎంతమంది చప్పట్లు వేదరే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా వింటున్నారా? వెంజిరేస్తయ్యా దయచేసి వినండి. దోయా ఖమీర్ వెంజు నువ్వు నేను మన బంధువుడమ్మా. ఏ వసి మా గొత్తేసి ఇప్పుడు ఎలిగిపోయింది రూతుకి. ఏం బాటే బల్పుడి జాతే రూతున అందుక ఓహో ఏదాంతకి అందుక పాస్టర్ని పంపించి ఈ వర్తమానం ఇచ్చాడా? ఓహో ఏదా కోసమికి పాస్టర్ గారు పండా అందుకే ఇనే కబరు హియాదసి సేవకుడికి పంపించి పన జారగొట్టి అన్నాడా? ఓహో ఏదాంతకి సేవకోనే పండా ఏ మన అర్ణత పీదు వచ్చేసి అసలు ఇంతవరకు మూట కట్టిన దాంట్లో ఒకటి వదిలేస్తానంటే నేను ఏటో అనుకున్నాను. నేను ఒరే కెట్ట అసానా పిస్టు సీనరీ లేకిచ్చిన ఆవిడ పంపేనా ఎంతకాలము రాయబడిన వాక్యములో దాయబడింది ఒక్కొక్కటి వదులుతున్నారు మా కోసం అంటే ఒరే ఇచ్చే దిన్న ఒరే రాష్ట్రాన్న ఏదో అనుకున్నాడు అత్తయ్య అని మనసులో అనుకుంటుంది ఈమె. ఏ నాయకుడు కూడా మన అమ్మాయి పాసే తాని ఓడిపోతా అత్తయ్య అన్నది ఏమంటే అమ్మాయి ఇంకొక మాట అన్నది. వెళ్ళింద్రు హాడ ఇంకా కిందకి చదివినట్లయితే ఇంకా కిందకి చదివినట్లయితే ఇదిగో ఈ రాత్రే అతడు కళ్ళముల ఎవలో తూర్పారబట్టింపబోచున్నాడు. ఎక్కడ కళ్ళమున ఇండియా కళ్ళం అంటే ఒక్క ప్లేస్ ఎంత ముద్ద ఉండదు. ఓడే క్రాను వచ్చి కల్లోమి చీరో ఇచ్చాడు ఏ గరి కళ్ళము అంటే ఏ కల్లోమి ఏ క్రాను ఇచ్చి ఈ లోకం ఈ పృథివీ అహమన్ మొత్తం ప్రపంచం మొత్తం బర్రే ప్రపంచము బర దునియా బరే సొబు ఈ ప్రపంచంలో ఈ ఓడి దునియా బరే సరత ఎక్కడో ఒక దగ్గర ఇండియాకి రో తానా ఆయన విశ్రాంతి తీసుకుంటుంటాడు. తాను ఓడి జూమినా మన
Glory. ఏదో ఒక సంఘం దగ్గర Imini ro sangomitana. ఏదో తనకి ఇష్టమైన స్థలంలో Odi imbia tan ichate taita. తన ఎన్నుకున్న ఆరాధన స్థలంలో Ange achamani aradhana taita. అక్కడ ఉంటాడు ఆయన. Embaro ini semapun. చేయవలసింది ఏంటో తెలుసా? Kena punjandiriki. నువ్వు కళ్ళంలో మొత్తం తిరిగి Odi ninu kranuta kalumta bare tiroti. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకు. Imbi chemba halani. ఏ సంఘం అంటే ఆ సంఘంలో దూరిపోకు. Imini mondolte mondota halani. ఏ సంఘములైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో Imini sangometa jomini semapurno. నువ్వు కనిపెట్టాలి ఇప్పుడు. ఇప్పుడు ఎవరి పని ఇది? Embara kamaide ahamani. ఎక్కడ వాక్యం బోధిస్తుంబడుతుందో, Imbia baiko westi. ఎక్కడైతే వాక్యం అనే క్రీస్తు దొరుకుతున్నాడో, Imbia che baiko ni Kristo ఎక్కడైతే వాక్యం అనే దేవుడు బయలుపరచబడుతున్నాడో Imbia che baiko mini mapurode tosbi aine sino. ఆ స్థలము కనుక్కోవాలి. ఏ తాయు నేను పారినాయ మనే వెళ్ళేటప్పుడు సుమి, వెళ్ళేటప్పుడు జాగ్రత్త సుమి. హన్నటి జాగ్రత్త స్నానం చేయకుండా ఒడే ఏమి ఆరెటు సగం తడిసి ఒడే సగం ఊదాదన సగం పొడిగా ఉండి ఒడే సగం ఒడే మన మన వయాదన వెళ్ళిపోకు. అలా అని పూర్తిగా నీటితో స్నానం చేయి. ఒడే ఏయితలే మిహాన శుభ్రంగా చేయి. నెహికి ఏయి మేము కొంతమంది సంఘానికి వచ్చారు కానీ కొచ్చే జన సంగమత వాహాని కొంతమంది నాలుకలు తడలే. ఒడే కొచ్చే జనతి వెందోరి ఊదాలే. ఏదో నేను మాట్లాడుతున్నాను. ఏనా మన జోలిబాయ్ కొంతమంది సంఘానికి వచ్చారు కానీ కొచ్చే జన మండలిత సంగమత వాతేరి నీళ్ళు పోసినప్పుడు ఇలాగ చేయి పెట్టి స్నానం చేశారు. కొచ్చే జన ఏయు మీనటి లెక్కొచ్చగా ఏయు బాబా పూజేయి నీటి ఈ నీరు ఏం చేసిందంటే కళ్ళుకు తడపకుండా దాటిపోయి ఒడే ఏయు ఏనాతు ఒడే మన ముచ్చకోడాని పైకి నా తాతిలు ఈ కళ్ళు పొడిగా ఉన్నాయి కాబట్టి ఈ కనక ఒడే పొడితోల మను దాతకి వాక్యం చెప్తుంటే ఆడల వైపు వెళ్ళిపోతుంది మొహం. ఒడే వాక్యమేని సಮೇತ ತಂಗಿಸ್ಕೋಬೇಕು ಹತ್ತು ಸೀನ ಮೂಂಬು ఒరే తడవకపోయిన కల్లోడా ఓ ఊదాతి మూంబు కడితే కనక కడితే స్నానం చేయి. ఏమి మేము కొంతమంది బుర్రే తడలేదు, కొచ్చే నడితే తాయే ఈ ఊదాలి తలే తడలేదు. ఒడే తాయే ఊదాలి ఇక్కడే కూర్చుంటారు కానీ ఇంపే కుగ్గాడు ఈ లోపల ఆలోచనలు మాత్రం ఏ బిత్రమని ఒడపు మాత్రం తిరిగి మీనే దునియాత అలగ్గట్టు అయిపోకమ్మో. ఎల్లకి మాత్రం ఆనియో అలాగైతే దొరకడు ఆయన. ఎల్లైతే బెటావుతియా అలాగైతే నీకు దగ్గర చేరనివాడు. ఒడే ఎల్లకి నీ దరిత నువ్వు అలాగైతే ఆయనతో కలవలేవు. నేను ఎల్లైతే కలలాడోతి శుభ్రంగా స్నానం చేయి. నెహికి ఏయి మేము కొంతమంది కాలు తడట్లే, కొచ్చే జన పానా ఊదిలా కొటా ఊదిలా నడత జీవితం బాగలే. ఒడే తాకిన్ జీప్ కని హిలావు కొంతమంది చేతులు తడట్లే, కొచ్చే జన కెస్కా ఊదిలావు ఇలా జగ్గెట్టుకొని ఇలా పోసుకుంటారు. ఈ చెయ్యి ఉండిపోతుంది ఇలకి అన్నమాట. ఒడే జగ్గుతీల కసా ఇలేకే మీనరి ఈ కేయి ఒడే ఊదిలే దిలకో ఆదాన్ ఈ చెయ్యి తడకపోతే ఒడే కేయి ఊదాతి వీడి చేష్టాలు ఈవని కమ్మయ్య ఒక చెయ్యి బాగుంటది, ఒకే నెహికి మన్నే ఒక అన్ని బాగుంటాయి కానీ అక్కడ పోతుంది బెదరు. ఒడే పర్ల నెహిమని తై ఏ కేయి మాత్రం నెహిలే తై ఎందుకు వచ్చింది అది? ఏనాకు వాతేది ఆ పార్ట్ తడలే. ఏ పార్ట్ ఏ టాయ్ ఊదాలే ఎంతమందికి అర్థమవుతుంది? ఎసలకి అర్థమాతే అందుకే బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఏదానికి బాప్తిసం హిని సమేత ఆమె ఎంత తేలిపోవాలన్నా ముంచేస్తాం మేము. ಹಾನು ಎಸೆ ಲೆಕೊಲೆಕೊ ಆಯ್ಚಿವ ಪರೆ ಮುಸ್ತೂನು ಮಾಬುಡೋಕಿ నాకు నీరంటే భయం బెదరు. ನಾನು ಏಯಿಸಿ ಬೆಸಿ ಅಸೀತಾಯಿ నీకు భయమో గయ్యమో మాకు తెలీదు. ನೀನು ಅತಿಥಿకి ಅಸೋತಿకి ನಾನು ಪುಂಜಾಲು పూర్తిగా తడాల్సిందే. పూర్తిగా ఊతినాయి మనే ఒకవేళ ఆయేచి ఎవరికైనా పాతి పెట్టేటప్పుడు ఓడే మూన్నట్టి రోనాయి చెయ్యలకు లెగిసి పాతి పెట్టామనుకో ఓడే కేయుడే లెక్క పరా నక్కలు వస్తాయి. ఏదేమో వను నక్క మరే ఒకవేళ కాలు పైన పెట్టేసి మిగతా పాతామనుకో ఓడే కొట్ట లెక్క పిసావడోకి ముహనాయిదే కొడదు లోకములో మృగాలు వస్తాయి, మురుగమక మను జాడ సొంతవాను నీతో ఆడుతాయి, నీతో లెక్క హిను నీకు కొరుకుతాయి, కరకను నీకు తినేస్తుంటాయి. హిజాను నీకు పాతేటప్పుడు పరిపూర్ణంగా పాతాలి. పూర్తిగా ముహనాయి మనే గ్లోరీ గ్లోరీ అందుకే జాగ్రత్త చూసుకో తల్లి. ఏదానికి జాగ్రత్త చినిక కూడా తల్లి నేను మొత్తం బాగా స్నానం చేయి. నీకే మేము అందుకే సంగమా ఏదానికి సంగమే మనం కలవబోతున్నది మామూలు మనిషితో కాదు. ఓడ మారో కళాల హది మన మామూలు మనిషితో పూర్తిగా మనం కడగబడాలి. పూర్తిగా మన నోర్వ్యానామని నీ ఇంటిలో బయట నీ నోరు కరెక్ట్ గా ఉండాలి. ఓడే బిత్రి ఓడే నీ తలంపులు కరెక్ట్ గా ఉండాలి. ఈ బిత్రో నీ స్వభావం కరెక్ట్ గా ఉండాలి. స్వభావం నీకే మనామని నీ ఇంట్లో ఇక్కడ చర్చిలో భక్తి కాదు, ఇక్కడ అందరూ భక్తి ఎంత మౌనంగా ఉన్నారు, దేవదూతలాగా ఉన్నారు ఒక్కొక్కరు. ఓడే చర్చిత భక్తి నీకే మన మీనే రోరో నాకైతే దేవదూతలకు కనబడుతున్నారు. దేవదూతనే తోందా మాప్పుడు దూతంలే తోందా ఇంటి దగ్గర ఏం మాట్లాడుతుంటారో తెలియదు కానీ ఇజ్జో ఎనికి జోర్కి ఆయన పుంజాల ఓడ సమా ఒకవేళ ఎవరు మాట్లాడి బాగోలేకపోతే ఏం పర హాడా జోకొడి నీకు ఇల్లాలేచి స్నానం చేయండి. వాక్యం ఏమిదు బైక్ హోతలే ఏమిదు భాష మారిపోవాలి.
ओडे पास पूर्ति मास क्या नाम है చుట్టాలు కానీ వస్తే ओडे गोत्ता बावरेटुए ఇది తిట్టిన దానికి స్నానం చేయమంటాడు ఏంటి ओ लागिनने ఏమి ముంజించేనాయ్ మా లాంగ్వేజ్ పరలోకం లాంగ్వేజ్ ఇది ओडे మా భాష లేకపోరు భాష అర్థమవుతుందా అర్థమైనకి అమ్మ బయట కూర్చున్న నా చెల్లెళ్ళారా ओडे तंगिस्का पंगत कुगानी बोपिस्का అర్థమవుతుందా అర్థమైనకి नेही कोणपद तंगिस्का అర్థమవుతుందమ్మా అర్థమైనకియా అటు ఇటు చూడకండి ఇతల తల సినికదు వైక్యమకి మీ మోన ఒడప సినికెదు మీరు అక్కడ కూర్చోబెట్టడానికి ఒక కారణం ఉంది పిల్లలు బట్టి మీరు అక్కడ కూర్చున్నారు ఓడే మింగే కుక్కి గల కారణమైన ఐస్ కుక్కర్ పోదా మని పాయ్ అది మీ తప్పు కాదు ఇది మీ తప్పు ఆయ్ ఇక్కడ మగవాళ్ళు కూడా తప్పు ఉంది అది ఇది మా కుక్ మన ఇచ్చి ఆబాయికి తప్పు మని మగవాళ్ళు కొన్ని రెస్ట్ ఇచ్చి పిల్లలు లేకుండా కొద్ది సంవత్సరాలు ఆపితే ఏటయింది ఓడే కుక్కర్ పోదా రీసా ఓడే మన బయట కూర్చోబెట్టారు జోమల హితియనా అని ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా బయటే కూర్చుంటున్నారు వాళ్ళు లోపలికి రావట్లే ఎచ్చల్ సినికతే పంగతే కుగ్గిను ఏ బిత్రివాయి సంవత్సరం వచ్చినా బయటే కూర్చుంటున్నారు ఇన్ని పిల్లలు బర్సవాతే పంగతే కుగ్గిను ఇప్పుడు ఒక్క సంవత్సరం రెస్ట్ చేస్తే తప్ప रो बरसपटे और जोमल हिती और तप्पु की दोकी ఆ పిల్లలు బట్టి బయట కూర్చుంటున్నారు వాళ్ళు లేకపోతే और एसिनी के दो कुकर पोदा बाई ए और मन पंगत कुगिनु సిస్టర్లారా మీరు మంచోలే तंगिस का మీరు नेहा तेरी సగం తప్పు వీళ్ళది और सगम तप्पु और तई वाई హల్లెలూయా हालेलुया నేను ఏ భాషతో మాట్లాడడం మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి और इमिनी बास्तल जोलीदा మీకు అర్థమా ఆదోలి తెలివైన వాడికి సైకి చాలట ఓ తెలివి అతనికి కేజించి సరి ఆహనకి అర్థమవుతుంది కదమ్మా కనుగొట్టి సరి ఆహన దేవుడి నామానికి మహిమ కలుగును గాక దొరికి మహిమ ఆపే వింటున్నారా బెంజి దరికి ఏం చెప్పింది అత్త ఏనా వేస్తే అమ్మ ఏయు మేము ఇంకా చదవండి బ్రదర్ అక్కడ నువ్వు ఈరోజు నీవు స్నానం చేసి ఏడే తైలమును కాచుకొని నీ బట్టలు తైలం కూడా కట్టుకొని ఉండాలా? న్యూజికే మనకి ఆ అతి పరిశుద్ధుడికితో కలవడానికి ఓడ నువ్వు పవిత్రతలో ఇక్కడే కలహతకి పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఇక్కడే జరగాల ఓడ పవిత్రతలో కలహతకి ఓడ ఇంబే బాప్తిసం కలిగిన ఆయన అతి పరిశుద్ధుడు తాను వచ్చే పవిత్ర అతి పరిశుద్ధుడితో కలవడానికి అతి పరిశుద్ధుడు తాను నీకు ఇక్కడేనమ్మా ఇంబే నింగే ఈ భూమి మీదనమ్మా భూమి లెక్క నింగే నువ్వు నూనె కూడా రాసుకోవాలి న్యూజికే ఓడ రూపా కుడినా నూనె పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యం నీయు ఏనది సాధురు పవిత్ర ఆత్మ సాదృశ్యం తగ్గా ఎంతమందికి బైబిల్ తెరవబడుతుంది ఓ ఇసునదికి బయలు పట్టు కొన్నాళ్ళు రూతు గ్రంథం అనుకున్నాం కానీ మునాయను ఓ రూతు నొడ పాంచ సమా ఇది మామూలు తాయ్ ఇది మామూలు కాదు ఇది ఇది మామూలు తాయ్ హల్లెలూయా హల్లెలూయా నెక్స్ట్ తర్వాత ఏ ఢాయు నువ్వు నీ బట్టలు కట్టుకొని ఏంటే ఆ కలమునకు వెళ్ళుము ఇన్నాళ్ళు కట్టుకొని బట్టలు పనిచేయవా ఎచ్చగ నోకే తురహామని హబోర్ కమకే ఉకి ఒక దయచేసి మీరు వినండి అక్కడ బహువచనం వాడబడింది హారే కథ వచ్చనం ఇచ్చి బహువచనం గట్టి వచనం బహువచనం అంటే బట్టలు ఏది బా హెంబోరికా ఇది రాజకీయ హమని బట్ట కాదు రెండి హెంబోరియా బట్టలు హెంబోరికా ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ దానికి రెండానికి హారేక గట్టి గడ్డి ఆ గట్టికే ఏ బట్టలు ఏ గడ్డి తీయే ఓడ మన హెంబోరికా అది రాజకీయ హమని మా దగ్గర గట్టి అంటే గట్టుకుందని అంటారు ఏ మా ఇచ్చి తెలుగుతో లేచి గడ్డి ఇచ్చి గట్టి అనేది అర్థం దానికి టంటణం అనేది అర్థం మీరు ఇప్పుడు కట్టుకోవలసింది బట్ట కాదు ఒకటి కాదు నేను దొసకొండ హుచ్చినాయి హెంబోరియా రెండియా మీకోసము నీ కోసమి ఆయనతో కలవాలంటే తనితలే కలిగినామని ఇచ్చి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఏనాకేనామని ఇచ్చి బట్టలు కట్టుకో ఒడే మన ఇచ్చి హెంబోరికని హుచ్చిన నేను మరోసారి మాట్లాడుతున్నా ఆ బట్టలు ఏంటి ఏ హెంబోరికైనాయి నేను అంటున్నా ನಾನು ವೆಸ್ಸಿಮ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ఓడే హెంబోరికైనాయి పవిత్ర లోకతే నీతి కమయ ఒక వర్తమానం కాదు రెండినే కబరు ఆయే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు పవిత్ర లోకతే నీతి కమయ అనేక వర్తమాన రూపాల్లో నే కబరు ఓడే నే రూపతోలే ప్రతి వర్తమానములో నువ్వు కనబడాలి ప్రతి నే కబరు నీ తోజానా ప్రతి వర్తమానముతో నువ్వు అలంకరించబడాలి నే కబరు నిన్ను హుచ్చినామని వర్తమానంలో చెప్పిన ప్రతి వాక్యముతో నే కబరు వెస్సిన ప్రతి వాక్యమే తోలే నువ్వు కనబడాలా నిన్ను తోజానామని హుచ్చనా ఆయనతో కలిసేది మామూలుడితో కలవట్లేదు తాను కలిగిన గొప్ప ఆస్తి పరుడు బోయాజు ఆస్తి దోనో కొట్టిస్తోటి దోనో గడి ఆస్తి ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమందికి అర్థమైతే అందుకే నూటికో కోటికో వర్తమానం చదివిన వాళ్ళు గట్టి వెళ్ళరు అక్కడికి ఒడే మన లేంజు బట్టలు కట్టుకోవాలి అక్కడికి ఒడే హెంబోరిక హుచ్చినామ ఆయనతో కలాలంటే
బట్టలు కట్టుకోవాలి. tani tole hadala walechi hembor ka hutina mane rondi hembor aahe అందుకే వర్తమానాలు పెట్టి వింటూ ఉండండి. yedanti ne kaburu ba erponu petta venjaro idu venjido yadu అర్థమైందా? ardhamahiniki బిజినెస్ కోసం ఎండడానికి కాదు. ode business kosam venjala aahe ఈ బిజినెస్ అవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. ye business ke bare idi me bhumi le kodo anu రూతు ఇప్పుడు ఎవరితో కలవబోతుంది? e rutu amar tole kalala ji mane బోయాజుతో. boyaju tole బోయాజుతో ఈయనతో కలవడానికి tani tole kalal taki అత్త కొన్ని అర్హతలు నేర్పిస్తుంది. ode amma gatai harata మామూలుగా వెళ్తే ఆయన నీకు దొరకడు. మామూలు అయితే బెట్టా వస్తాంగే ఆయనతో నువ్వు కలవాలంటే కలార వలేచి నువ్వు స్నానం చేయమ్మా. నిన్ను ఏమీముయా నువ్వు చక్కగా స్నానం చేయమ్మా. నీకే ఏమీముయా నూనె రాసుకోమ్మా. నీరు బకొడమ త్రాయిత బరే బట్టలు కట్టుకోమ్మా. హెంబోర్క హుచ్చముయా వాక్యములో చెప్పినట్టుగా బట్టలు కట్టుకోమ్మా. వాక్యమద వెస్తిలి హెంబోర్క హుచ్చముయా వాక్యములో చెప్పినట్టుగా నీ జీవితం కట్టుకోమ్మా. వాక్యమద వెస్తిలి నీ జీవిత దొసకొడముయా మర్యాదగా నీ జీవితం చూపించమ్మా. నీకే నమ్మకముతల జీవిత తోహముయా ఈ పైన డైలాగులు కొట్టొద్దమ్మా. ఓడి లెక్కలకు డైలెక్క వేయానియా వర్తమానం అంటే నాకు ఎంత ఇష్టమే తెలుసు బెదరు. ఓడి డొక్కరం హోయినంగ ఎచ్చగిచ్చ పుందాంజికి కావాలని గుండి సీరితే నాకు రాదు కానీ సీరి అవసరం చూపించద్దు. నన్ను గెస్తుమి నువ్వు సీరక్కర్లేదు, మీద వేసుకుంటే హిలే జీవిస్తే చాలు, కనబడుతుంది. జీవిస్తే చాలు. నీడితి సరి బట్టలు కట్టుకో. హెంబోర్క దొసకొడం వర్తమానాలు ధరించుకో. ఓడి నేకబరు హుచ్చకొడం పరిశుద్ధులు నడిచినట్టుగా నడు. పవిత్ర లోక తాకితే తాక పరిశుద్ధులుగా జీవించినట్టు జీవించు. ఓడి పవిత్ర లోక నీడితే నీడాము హల్లెలూయా హల్లెలూయా జీవించు. నీడాము అలాగైతే ఇల్లే ఆతి నువ్వు కనుక్కోగలవు. బెట్టాలాడిది బోయాజు కళ్ళంలో ఉన్నాడు. ఏ కళ్ళమిత క్రాంతమని కళ్ళంలో ఎందుకున్నాడన్నా? ఏ కళ్ళమితే నాకు మనిషి దాదా బొత్తుకిని గింజలకి వేరు చేసే పనిలో ఓడే తాటతి పోడుతి ఓడే పాడే కని ఎక్కకిని కమత ఇంకో మాటలో చెప్పాలంటే ఓరో హారతలు వెసలిచి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఏమా విచారికే హి మనిషి నువ్వు బొత్తువి, ఏ నిన్ను పోడు నువ్వు గింజవి, నిన్ను పాడేతి నువ్వు ఇటు పక్కరా, నిన్ను ఇతలవాము నువ్వు ఇటు పక్కరా, నిన్ను ఇతల హల్లము వేరు చేస్తున్నాడు. ఎట్కకి గింజలకి పొల్లులకి ఓడే మన టాటాంతకి వేరు చేసే పనిలో ఉన్నాడు. ఓడే ఎట్కకి కమత అది ఏ కాలం, ఎమిని కాల ఇది ఏ సమయం, అది ఎమిని సమయం ఇది. ఈ కాలంలోనే ఈ కాలతే ఆయన జడ్జిగా దిగొచ్చి, చర్చిలో బితరగంతలు ఆయన న్యాయాధిపతిగా దిగొచ్చి తీర్పు తీరుస్తున్నాడు. బిచారకే మనిషి జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఓడి చర్చిలకే మనిషి అరే తొక్కతో విత్తనాలకు వేరు చేస్తున్నాడు. ఓడే సాలితోలే మనం పాడేతి వేటకాకేనేసి ఈ టైంలోనే ఈ టైంతే నువ్వేం చేయాలంటే నేను ఎనకేనా మన ఇచ్చి స్నానం చెయ్యి, ఏమేము బట్టలు వేసుకో, ఎంబోర్కవచ్చము నూనె రాసుకో, నీరు బకొడము ఎల్లు. ఎప్పుడు అల్లము. ఎప్పుడు వెళ్ళాలి? ఇతనా మరి పగల కాదు, ఓడే ఎఫ్ఎస్సి కాలంలో కాదు, ఓడి ఎపెస్ కల్తా హై స్వర్ణ కాలంలో కాదు, కల్తా హై తూయితరలో కాదు, పెరకమలో కాదు, తొలిపేలో కాదు, నవోదికలో కాదు, మొత్తం లోకమంతటి కూడా చీకటి కమ్మేసిన టైంలో, పూర్తిగా పూర్తి రాత్రి టైంలో, రాత్రి టైంలో ప్రపంచమంతా నిద్రపోతుందనే టైంలో, ప్రపంచమంతా బిజినెస్ వైపు చూసిన టైంలో, ప్రపంచమంతా బతుకు తెరువు కోసం పరిగెడుతున్న టైంలో లోకమంతటి కూడా చీకటి కమ్మి ఉంటది. ఆ టైంలో మాత్రం ఏ సమేత మాత్రం నీకు వెలుగు కలుగుతుంది. నీకు వెలుగు కలుగుతుంది. ఏ నేను మరి చెప్తున్నా. నీకు ఓడి వేసి మజాయ్ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 1 వచ్చిన నుండి మనం చదివితే మనకి ఇలా రాయబడి ఉంది. చూడండి, మనుషుల మీద అర్ధరాత్రి అంటే ఎప్పుడు, రాత్రి అంటే ఎప్పుడు అక్కడ రాయబడి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెము. ఎవరికి చెప్తుంది? రూతుకి. ఇప్పుడు నీ సమయం ఇది, నీ సమయం ఇది, నువ్వు బాగుపడే టైం ఇదే, నేను సమయం ఇది, యేసుతో కలిసే టైం ఇదే, శిష్యులే కలిగిన సమయం ఇది. ఈ టైంలోనే, ఈ కాలంలోనే మనం కలవబోతున్నాం ఆయనతో. ఈ సమయత ఈ కాలతే మనం కలిగిన తనితోలే. అందుకే ఇప్పుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకేదానికి ఉజడి వాహమని లెమ్ము, నీగాము, తేజరిల్లు అట్టేటి సిద్ధపడు, తేరాము రెడైపో, రెడీయాము. నీ వెలుగుని ప్రకాశింపజేయి, నీ ఉజడితేడీమో, నీ వెలుగు ప్రకాశింపజేయి. నీ ఉజడితేడీమో. తర్వాత యెహోవా మహిమ నీ మీదే ఉదయించెను. ఊర్లో ఉన్న అమ్మాయిలు కాదా? నాయతమని ఈఎస్కి పోదాకి ఆకి మా ఊర్లో సిఎస్ఐ ఉంది,
మా నాయత సిఎస్ఐ మనే మా ఊర్లో విశ్వాన్ని ఉంది, మా నాయత విశ్వాని మనే మా ఊర్లో బాప్తిజం ఉంది. మా నాయత బాప్టిస్ట్ మనే వాళ్ళకి రాలేదా వెలుగు? ఎవరికి వాళ్ళకి ఉచ్చడే లేదా మా రూతు ఆయా రుతో నీ మీద ఈ వాక్యము ప్రకాశింపజేయబడుతుంది. నీవు ఈ వాక్యం ఎవరు ఉచ్చనాయి మనే లోడి హల్లెలూయా నీ మీద నీ ముహే వెలుగు ఉదయించింది. తర్వాత చూడుము, చూడు భూమిని చీకటి కమ్ముచున్నది. ఏనై భూమితి అందరి భూమికి పీఖామనే భూమికి రాత్రి, ఏనై భూమితికి అందరి రూతుకు మాత్రం మెలకు చేసేసాడు. రూతునికి మాత్రం పూర్తిగా ఊచేడి లోడి ఈమె ఎప్పటికి వెళ్ళమన్నాడు ఆయన? ఇతల హలము ఎప్పుడు వెళ్ళమన్నాడు? రాత్రి. లాయ అందరూ పడుకునే టైంలో, బరే ఇదఖమని సమేత అందరూ పడుకునే టైంలో బరదన హుంజమని సమేత నువ్వు మాత్రం మెలకుగా ఉండాలి. నేను మాత్రం తేలాడోయినామని అందరూ లోకం ప్రకారంగా నడుస్తున్న టైంలో, బరే పృథివితి లోకోని లోకస్తుల్లాగా బ్రతుకుతున్న టైంలో ఒరే పృథివితి లోకు ఒరే తాకిమని సమేత నువ్వు మాత్రం నేను మాత్రం మెలకు కలిగి తేలానహ స్నానం చేసి ఒరే మిహాన బట్టలు వేసుకొని హెంబర్క నూనె హుంజన పోసుకొని ఒరే నీరు రూప కొడన మెలకుగా ఉండాలా. తేలానడోయాము ఏదో చెప్తున్నాడన్నా, ఏనమ్మ విసిన్ సిమతదమా ఏదో ఆత్మీయ భాషలాగా ఉంది అది. ఏనమ్మ ఆత్మీయ భాషలు అనేది లోకమంతటా చీకటి కమ్మి ఉన్నది. ఒరే పృథివి దబర్ అందరి బ్రిఖామ లెమ్ము నిగము తేజరిల్లు తేలము కటిక తేరాము చీకటి కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. ఒరే కారోకి అందరి మనిషిని బ్రిఖామని మంత్రి అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రెసిడెంట్ అవనే, గ్రామ పెద్దలు అవనే, వార్డు నంబర్ అవనే, సాధారణ కూలి మనిషి అవనే, అందరికీ కట్టిక చీకటే. ఒరే ఎమ్మెల్యే ఆఫీస్కి ఒరే కానీ ఎంపీ ఆఫీస్కి దేవుడు హృదయం ఇప్పి మాట్లాడేది రూతుతోనే. మరేతకి అందరి బ్రిఖామని కేవలం ఋతు తన మాత్రం ఉంచాడు మని గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, సహోదరుడు భాష అర్థమవుతుందా? మీ భాష మీకు అర్థమవకపోతే ఇంక నేను ఇంకెక్కడ తేలేను భాష. మీ భాషే మీకు అర్థం అవ్వకపోతే ఒరే మీ భాష మీకు అర్థం ఆలేచి నేను ఇంకేం లాంగ్వేజ్లు మాట్లాడాలి? ನಾನು ಏಲೇಕಿ ಕ್ಯಾಲೋ ಅಹಿ ಜೋಲ್ನಾಮ್ అందుకే నేను చెప్తున్నా, ಎದಕ್ಕೆ ನಾ ವೆಸಿ లోకమంతటికి ಈ ಪೃಥ್ವಿತ ಬರ್ರೆ రాత్రి అయితే లాయ ఇచ్చి అందరి ఇచ్చి ఆ రూతు ఒక్కదానికి మాత్రం రూతునికి రుణానికి మాత్రం పగలు ఉజేడి తా ఇచ్చి మదన ఆమె చూడగలుగుతుంది. మెసలాడి మని తాను ఆమె ఎవరితో కలవబోతుందో తెలిసిపోతుంది ఆమెకి. కలి మని తాను పుంజాని ఆమెకి ఎవరు దొరకబోతున్నారో తెలిసిపోతుంది ఆమెకి. మర మెటాయి మని పుంజి మని ఆమెకి ఎవరితో కలవబోతుందో ఏమి జరగబోతుందో ఈమెకి తెలిసిపోతుంది ముందే. ఒర తానే బర్తోల కలి మని నా విడుదల దగ్గర పడింది, నా సమయం కలిన తరువాతే అని చూడగలిగింది ఆమె. ఎల్లేంది మెసలాడి నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా నీ మీదే ఉదయించుచున్నాడు, ఆ ఆయన మహిమ నీ మీదే కనబడుచున్నది. షాలోమ్. ఒరే సితిడి ఆపే అమ్మా, నీకు సమాధానం కలుగును గాక. యా నిగే హితిడి ఆపేయా నీ దగ్గర ఇప్పుతున్నాడమ్మ ఇవన్నీ. ఈతన బర్రిఖా తోసినేసియా లోకమంతటికి రూతు గ్రంథం రూతుదైతే ఒరే పృథ్వీతి లోకి నీకు మాత్రం అది నీ గ్రంథం. ఒడి ఇది మాత్రం మా ఒడ గ్రంథం మహామని జనములు నీ వెలుగునకు వచ్చెదరు, నీ వెలుగులోకి వస్తారు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఒడ బరజన నీ ఉజ్జడిత వానేరి అంటే ఇచ్చి ఈమె కోరిక లోపల ఉండేది. తన్ని ఒణపు బిత్రి ఆసమన నేను ఈ జాతికే కనాలనే కోరిక. ఒడి ఈ జాతితే నాను బెట్టాలి ఒణపు ఈమె లోపల ఈ తని విత్రో ఇప్పుడు రాజులే రాబోతున్నారా? ప్రజాయ వాహినరికి రాజులే వస్తారా? ప్రజాయ వాహినరికి నిజమైన ఆరాధనే ప్రారంభమవుతా. ఓ సొత్తతే ఆరాధన ఆరంభం దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా పరదోరికి మహిమ ఆపే. ఎంతమంది ఎత్తబెడతారు ఇప్పుడు ఎవరి దగ్గర సమీపిస్తుంది ఈమె? ఏం మాట్లాడతా ఎక్కడ దొరుకుతాడో బోయాజు ఎంపీఆ పెట్టాల్సి పోయాడు అక్కడికి వెళ్ళబోతుంది ఈమె. హసీనే ఋతు ఎందుకంటే ఏనాకేచి ఈ ఛాన్స్ మరలా రాదు, ఈ సెన్స్ ఒడే సమయం ఈ అవకాశం మరలా రాదు. ఈ అవకాశం సమయం ఆయే ఈ అవకాశం మేము పోగొట్టుకోకూడదని ఈ అవకాశం అయితే నా దాఖలా ఆయే అత్త చెప్పినట్టుగా రెడీ అయింది. ఈ అమ్మ వేస్తిలే రెడీ అహ్మదాన్ రాత్రి ఎల్లమ్మ లాయ హల్లముయ ఆ 3వ అధ్యాయంలో అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండము. ఆ చివరి గొర్రె పిల్ల కనబడినంత వరకు లాస్ట్ కి మెండ ఆయన ఆకలి ఏంటో తెలుసా? తన్ని హక్కి ఆత్మలు రక్షించడం. ఓడ ఆత్మని గెలిపికెళ్తాకి ఆ చివరి గొర్రె పిల్ల కనబడినంత వరకు లాస్ట్ మెండల్ తోంజావే పత్తాడు. నువ్వు పబ్లిక్ నేనే వధువుని చెప్పయ్యా, నాను పెళ్లి మాగతే నాను పెళ్లి మాగతే నువ్వు అనకో. ఎల్లేంచి బిహాన్ సైలెంట్ గా సైలెంట్ పల్లె వస్త్రాలు ధరించుకో, హెంబోర్క హుచ్చం స్నానం చెయ్యి, ఏ మేము గొప్పలు చెప్పకో, ఒడే గొప్ప గొప్ప బిహాన్ పబ్లిసిటీ అవ్వకో. ఒడే పబ్లిసిటీ ఆని ఇది రహస్య సదృశ్యం ఇది
ఆమేన్ గ్లోరీ ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమాతే ఏంటన్నా వెళ్ళలేకపోతున్నాం, ఇంకొక అధ్యాయం ఉంది ఇంకా. ಏನಾದ ಹಜರಾಡಿಲ್ಲ ಅವರು ಅಧ್ಯಮನೆ దేవుడి నామానికి మహిమ ಮಹಾಪುರ కలుగును. ದೋರ್ತಿಗೆ ಮಹಿಮಾ ಅಪ್ಪೆ నెక్స్ట్ తర్వాత ಏಠಾಯಿ ದೆಚ್ಚು అతడు పండుకొనిన తరువాత ఆయన బోయాజు హుంజితి దెచ్చు ఆయన అనుకునే స్థలం దొరికితే ತಾನು ಒಣಪಮನೆ ಟಾಯಿ ಒಣಪಿತಿ విశ్రాంతి తీసుకుంటాడు ఆయన. ಒಡ ಜೋಮಿನ ಸ್ಥಾನು మీకు తెలుసా, మీరు పుంజాదరికి ఏదో తోటలో మానవుడికి చేసిన తర్వాత ಒಡ ಏದಂಡ ಹೊಡ್ತ ಮನಸ್ಸಿನ ತೆರಕೆತಿ ದೆచ్చు విశ్రమించెను. ಒಡ ಜೋಮಿ ತೆಸ್ಸಿ ఎక్కడ? ಇಂಬಿಯಾ తోటలోనా? ತೋಟತಕ್ಕೆ ఆయన కోరుకునే స్థలం, ತಾನು ಇಚ್ಛಕಮನಿ ఆయన ಟಾಯಿ నివసించే స్థలం ತಾನು ಬಸಾನಿ ಟಾಯಿ మనిషి. ಮನಸ್ಸಿಯ ಮನಸ್ಸು ఆ స్థలం దొరికినంత ఏ టాయి బెట్ట అని పతేడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జోమిని సోమేత మెల్లగా కనుక్కో. ఓ హాడే నీ సాబితుల మజాన్ అంటే దీన్ని బట్టి చూస్తే ఇదంతా సినికి ఆయన ఎక్కడ పడుకొని ఉన్నాడో ఇంబియ హుంజా మజాని స్థాను అక్కడ కనుక్కో. ఎంబా సినికి మీరు చెప్పండి, ఇంబియ మీరు వెదు మన బోయాజు ఎక్కడ పడుకున్నాడు? మా బోయాజి బి హుంజా మనిస్ కలవర సిలువలో. ఒరే కలవరి సిల్వత ఓరి ఓరి నేను మరి చెప్తున్నా, ఓడోడే ನಾನು వెసి కలవర సిలువలో ఒరే కలవరి కూర్చోతా ఏలి ఏలి సబక్తా ఏలి ఏలి లామా సబక్తా అని చెప్పుతూ ఇలేజి వెసి ఏలి ఏలి లామా సబక్తా ఏలి ఏలి లామా సబక్తా అని అరుస్తూ అరుస్తూ ఆయన తాను తన ఆత్మను విడిచాను, తన ఆత్మతి తన పిస్తేసి ప్రాణమును విడిచాను. తన బరేతి పిస్తే ఎక్కడ నిద్ర వచ్చింది ఆయనకి? ఇది అయితవాతే కలవర సిలువలో. కలవరి కూర్చోతా ఇప్పుడు ఈ రూత్ ఎక్కడ కనుక్కోవాలి? రూతు బి కనుకొని నామనే కలవర సిలువలో కలవరి కూర్చోతా అక్కడికి చేరిపోవాలి. ఇవే ఎంపా సేరి నామనే కలవర సిలువలో ఏమైంది? కలవరి కూర్చోతే రాతే ఈమె బాకీ అంతా, అని బాకి పర్రే ఈమెకి చెల్లించవలసిందంతా, పూర్తిగా బిల్లు పర్రే ఈమెకి రోగానికి పోగొట్టుకునేదంతా, అని వాడు పర్రే పాంపు పర్రే తాకిదే వేలంతా ఏ పర్రే అక్కడే చెల్లించబడిపోయింది. రుణం పర్రే బే రాహాతే ఈ రోజు వధువు ఎక్కడికి వెళ్ళాలి? నీ దీపియా పెలిమగా హనామనే ఈ రోజు రూత్ ఎక్కడికి వెళ్ళాలి? రూతు ఇజిబి హనామనే నీజో కలవరపై ఆ రోజు, ఓ కలవరి కూర్చో ఏ దిన కలవరపై ఆ రోజు కలవరి దిన ఏ దిన నాకు కావలసింది నా భర్త ఇచ్చేశాడు. ನನಗೆ ಅವಸರ ಮಾಡ್ತೀನಿ ನಾ ಟೊಕರ ಯಾದನ ಸೇ నువ్వు పాపిగా ఉండడానికి వీలు లేదు, ನಾನು ಪಾಪೆ ಮೊದಲೇ ಆಯೆ దేనికో బానిసగా ఉండడానికి వీలు లేదు. ನಾನು ರಮಣಿತನ ಮೊದಲು ವೀಲು ಇಲೆ ఎక్కడ నిద్రిస్తున్నాడు బోయాజు? ಇಂಬಿಯಾ ಅವಳಿದ ಕ್ಯಾನ್ಸ್ ಬೋಯಾಜು కల్వర సిలువలో కలవరి కూర్చోత మన బోయాజు నిద్రించాడు. ಒಡ ಬೋಯಾಜು ಇದಕ್ಕೆ ಹಾನೆ ఎప్పుడైతే రూత్ అక్కడికి వెళ్ళిపోతుందో ಆದಿ ಮನೆ ರೂತು ఈమెకి విశ్రాంతి దొరుకుద్ది. ಒಡ ತಂದೆ ಒಡ ಜೋಮಿನಿ ದಿನ ಬೆಟ್ಟಾನೆ బ్రదర్ బ్రదర్, ತಾಯಿ కలవర సిలువలో ఏమి జరిగిందో అని నువ్వు చూడకపోతే కలవరి కూర్చోతే ಏನಾತೇನ అసలు నువ్వు రూతువే కాదు, అసలు నీ ರೂತು ದೇಕೆ ಬೇಸಿ నువ్వు అసలు రూతువే కాదు. అసలు ರೂತು ದೇಕೆ ಬೇ నేను ಆಯೆ మరి చెప్తున్నా, ಓಡೋಡ ಸಿಮ కలవర సిలువలో కలవరి కూర్చోత నీ జీవితానికి కావలసిన బిల్ అంతా, ಒಡ నీ జీవితಕ್ಕೆ అవసరమైన నీ బిల్లు రుణమాఫీ అంతా, నీ రుణమాఫీ బర్రే నీ పొద్దంతా నీ ಒಡ ಪೊತ್ತು అక్కడే కొట్టివేయబడింది. బర్రే గ్లోరీ గ్లోరీ నువ్వు కనుక్కోవలసింది ఏంటో తెలుసా? ನೀನು ಒಡ ಕನುಕೊಂಡ ಏನಾಯ್ತು నువ్వు సమస్తల దగ్గరికి వెళ్ళకూడదు, ನೀನು ಸಮಸ್ಥಾನ ಹದಲಾಯ್ ఏదో సమస్తల దగ్గరికి వెళ్ళిపోయి ఎతకూడదు. ఆయనకి ಸಮಸ್ಥಾನ ಹದ ಪರಲಾಯ ತಂಗೆ ఎక్కడ నిద్రించాడు, ಇಂಬಿಯ ಇದಕ್ಕೆ ಹಮನಿಸ್ ఎక్కడ నిద్రిస్తున్నాడు ಇಂಬೆ ಜೋಗ್ ಇದಕ್ಕೆ ಹಿಮನಿಸ್ అక్కడికి వెళ్ళిపోయి ಎಂಬ ಹಜಾನ ఆయన పాదముల యొద్ద తల మీద తల దగ్గర పడుకోకు. ಓಡಿ ಏಲಿಕ್ಕೆ ಡೋಕಿ ಏಳು ಮಾನ ಹುಂಜಾನಿ ಪ್ರಾಯವಕ್ಕೆ నువ్వు వెళ్ళవలసింది ನೀನು ಹನ್ನಾಯ್ ఆయన పాదాల దగ్గరికి. ಹನಿ ಓಡ ಪಾನಾಳ ನೀನು ಹನಾಮನೆ ಗೋರಿ ಅಮ್ಮ పాదాల దగ్గరికి ಓಡ ಪಾನಾಳ ಹನಾಮನೆ వెళ్ళి ఏం చేస్తావు? ಹಜಾಯ ನಾಕೇದಿ ఆయన ఒక పరిశుద్ధాత్మైన దుప్పటి కప్పుకొని ఉన్నాడు, ಹನಿ ಓಡ ಪವಿತ್ರ ಆತ್ಮನೆ ಹೆಂಬೋರ್ತೆ ಪೀಕಾಗೊಡಿ ಸಮೇತ ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ಸಮಯ ಓಡ ಮನೆ ಹೆಂಬೋರ್ತೆ ಪೀಕಾಗೊಡ ಮನೆ ఆ దుప్పటి ಏ ಹೆಂಬೋರಿ నీ మీదకి మెల్లిగా లాక్కమ్మా. ಏ ಹೆಂಬೋರಿ ಧೀರೆ 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 ರಜ ಕೊಡ ಮನೆ ಮುಹೆ గ్లోరీ అమ్మా ఈ రోజు దేవుడు అదే నీకు కోరుతున్నాడు. మాపునిగా ఆసక్తిಯಿಂದ సిద్ధ ఆయన మీద ఉన్న పరిశుద్ధత దానికి తన మన పవిత్ర ఆయన దగ్గర ఉంచుకోవాలని కోరిక లేదు. ఇంత కొడలి ఇచ్చాయిలే ఆ పరిశుద్ధత ఏ పవిత్ర నీకు ఇవ్వాలని, ఇంకే హియాలించే నీకు ఇవ్వాలని, హియాలించే నీకు పంచి ఇవ్వాలని, ఈ బాటిక హియాలించే నువ్వు కూడా కప్పుకోవాలని నువ్వుకే పీకా కొడలించే ఆయన ఎదురు చూసి కాపు కాసన ఈ కాలంలో వాక్య రూపంలో మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. వైకి రూపంలో మాదరిత వాసి ఇప్పుడు దొరికిన తర్వాత ఏ పలికిది దేశ ఈమెం చేయాలి? ఏనాకే నామని ఈమెం చేయాలి? దొరికిన తర్వాత ఏనాకెళ్ళి పెట్టాతే ఆ పాదాల దగ్గరికి వెళ్ళి ఏ పానాదరిత హజన మెల్లగా ధీరే ధీరే దుప్పటి తీసుకొని ఏ హెంబోతి ధీరే ధీరే రజ కొడన తీసుకోవాలి.
ओडे प्रीखा कोडी ना ఇది పబ్లిక్ షో కాదు, ओडे पब्लिक आहे ती. అందరికి చూసినట్టు కాదు. बर्रे लोक मेहनीला आहे అరే నీ భక్తి అందరూ చూసినట్టుగా ఉన్నది అది. भक्ती ओडे बर्रे लोक मेहनीला आहे నీకును ఆయనకి రహస్య సంబంధం అది. ओडे निके तकी ओडे डुक्का मनी सावास मरे కొంతమంది జనాల దగ్గర ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు. कोते जण लोक అవును నాయనా. गट्टी प्रार्थना केली అవును నాయనా. हाओ आबा ఈ అవును నాయనా हाओ आबा ఒంటరిగా ఉన్నప్పుడు అవుతుందా? रुंडी रोते मनटे आहीने केदी రూతు పబ్లిక్ ओसे मनटे अनावने इदी రూతు रूथो ఎవరికి తెలియకుండా ఎంబారికి పునారెట్ ఆయనే ఈమె, తానువే యువస్ ఆయన ఈమె, తానువే ఏవాసి ఆయన నువ్వు. ఏవతి నిన్ను ఇంకా మూడో వ్యక్తులు ఎవరు లేరు ఓడి అక్కడ. తీని ఒక వ్యక్తి ఎంబార్ హిలోర్ అత్త లేదు, అమ్మ హిలే అత్త లేదు, అమ్మాజికే హిలే అమ్మ ఇంటి దగ్గర హిల్లే, ఓడి అమ్మాజికే ఎంబా హిలే ఆమె ఓడి తాను ఆయన. ఓడి తానువే నీ బంధము ఎవరికెవరు కనెక్షన్ ఉండాలి? ఎంబా ఆయన, బర్తల మనామని నువ్వే. బోయాజు రూతుతులోడు ఇనామనే బంధం ఆయన ఓడి మహాపురు నువ్వు. నేను వ్యక్తిగతమైన సంబంధం ఓడి వ్యక్తిగత జహార్పటి జీవిత మన సంబంధం ఎప్పుడైతే కలపబడిపోతుందో ఏ చెలచే పూర్తి కలివి అనేను తర్వాతే ఏ డాయు ఈ శరీర మార్పు. ఈ అంగ బదిలే గ్లోరీ ఆమా వ్యక్తిగతమైన ప్రార్థనలు లేకుండా, ఓడి వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం లేకుండా, వ్యక్తిగత జీవిత వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు మాట్లాడకుండా, వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు గడపకుండా వ్యక్తిగత జీవిత నేను ఓడి తనితో నీడారేటు ఎత్తబడతానని మాత్రం కలగనకు. పెరివ్యాయించి హప్పన హేనాని ఎవరికి భర్త అవుతాడంటే ఎంబారికి డొక్కరాని సిచ్చి వ్యక్తిగతంగా ఓడి వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు కలుసుకునేటప్పుడు పూర్తిగా నేను కలిహిని సోమేత వారికే ఆయన భర్త. ఏ వరకే తను డొక్కరా మనసే అప్పుడు అన్నాడు ఆయన. ఎంబడ ఇలా అక్కడ చేస్తాను రాయబడి ఉంది, ఎంబ రాజకీయ చూడండి ఒకసారి. సినికి ఎదురుగా అక్కడ ఏ విచిత్రంగా రాయబడిందో చూడండి ఒకసారి. ఏనికిరో బిషోచి మన రాజకీయ అప్పుడు ఆ పాదాల దగ్గర పడుకొని ఎంబ పానాడు రిహానా ఆమె నీవు సెలవిచ్చిందంతా నేను చేసేదని చెప్పి అత నువ్వు చూపించిన సాదృశ్య రూపాలనే నేను చేస్తా. ఆ కళ్ళమునొద్దకు పోయి ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళి తన అత్త చెప్పినదంతయు ఆమె చేసెను. అబ్బా, సినికి అంటే పాత నిబంధనలో రహస్యంగా రాయబడిందంతా చేసిందట. ఓడే పాణి మేరత రాజకీయ పెత్తిరోడానికి కేతెక్కే ఈ రూతు రూపంలో రాయబడింది కూడా చేయాలి. అయితే ఈ రోజు మనం ఓడే ఋతు రూప రాజకీయానికి మారో కేనామని అత్తి తెలుగు సమజమే ఆరా హై? ఓడే తెలుగు బడిన పుంజిందరికి కుయి పుంజిందరికి బరెత్తరి హిందీ కూడా అర్థమైపోతుంది. కుయి అర్థమాహినికి హిందీ కూడా అర్థమైపోతుంది. ఏడు మామూలు కదా అయ్య బాబు వీళ్ళు. ఓడే హిందీకి అర్థమాహిన భరతకి తెలుగు సమజమే ఆరా హై? ఓడే మన తెలుగు భరతకి అర్థమాహినికి అర్థమాహిమనే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేనాహిమని బోయజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని ఆయన సంతోషం పూర్తయిపోయినంత వరకు అన్నపాలు పుచ్చుకొని లోపలికి పోయి లోపలికి వెళ్ళిపోయి ధాన్యపు కుప్ప యొద్దే పండుకొనప్పుడు బొత్తు దగ్గరే పడుకున్నప్పుడు అని రాయలే. ఓడే పోడు దరే టాటా దరిత హుంజితి సమేత ఆయ్ గింజలు ఒరిజినల్ గింజల దగ్గర పడుకున్నాడు. ఓడ వాహిని పాడే కదరి హుంజామనిసి ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? నా డినామినేషన్ దగ్గర లేడు, సమస్తల దగ్గర లేడు, సమస్తాన హిలే అవన్నీ టొల్లులు, అవన్నీ తొస్సులు, ఏ పరేనా బ్రియాట అక్కడ లేడు ఆయన. ఏ పా హిలోసే ఒరిజినల్ గింజలు ఉన్నాయి కొన్ని. ఓడే కొత్తగా భద్రమక మన్ను హీరాపత్రమనే చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నోళ్ళు, ఓడే నే గట్టి బలమైన నిర్ణయాలు తీసుకున్నోళ్ళు ఓడే నేకి నిర్ణయం అవుతా చాలా మంది ఉన్నారు అక్కడ. ఎంబ ఆమనేరి కొసేజాన్ అక్కడ పడుకున్నాడు ఆయన. ఎంబ హుంజామనిస్తా ఆమె కనుగొన్నది. ఆమె ఓడే తాను ఓ ఈ సంఘములో వాక్యము దొరుకుతుంది, ఓ ఈ సంఘం ఈ సంఘము దగ్గర సరైన వాక్యము దొరుకుతుంది, ఇమిని సంఘమతనే హే అతి వాక్యం సరే ఈ సంఘము దగ్గర సరైన వాక్యము బయలుపరచబడుతుంది ఓడే వాక్యముతో సరైన వాక్యము తోస్పి ఆయమని అని చూసింది ఆమె. ఎల్లేది మెసలాడితే తాను చూసిన తర్వాత ఏం చేస్తుంది అమ్మా? మెస్సాయనకైతే తాను మన అక్క ఏం చేస్తుంది? మా అమ్మాయి నాకేనే అక్క అక్క నానాయనకి నాన్న మన అక్కేనా? నానేకి ఒకళ్ళు చూడు, ఒకళ్ళు సినికేది మూడు ఒకవేళ అని వస్తే ఏటైపోద్దు, హవోచి ఆహానికి వెంచానికి దాదా అనకపోతే ఏటవద్దు, ఇనాతి ఆహానికి మనకెందుకు ఆ గోళ మధ్యలో ఉండిపోతే పల్లె పల్లె మతుసి ఎటు తొంగితే అటు వెళ్ళిపోవచ్చు. వెంజీనికి ఏనే మంచి అన్న మీ యాసాలు నాకేం తెలీదా? నన్ను పుంజాలోకి నాకు తెలీదా? నన్ను పుంజాలోకి అర్థమైంది మీ అందరికి? మీ భరతకి అర్థం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాపుడు దూరతికి మొహి మాపే కనుగొన్నది.
ओडे कनु कोडते लेकी ధాన్యం కుప్ప దగ్గర పడుకొని ఉన్నాడు. ओडे कूली कुप्पा तरिता हुंजानिसी పడుకుంటే हुंजामसी ఈమె వెళ్ళింది. तानु हत्से అక్కడికి పోయి ಎಂಬ ಹಜಾನ ఆమె ఒకవేళ మెల్లగా పోయి చదవ ಆಯಚಿ ಇಲಕಿ ఒకవేళ ಆಯಚಿ ಇಲಕಿ ఆమె ಓರೋ స్నానం చేయకపోతే, ओडे तानु ಏಮಿ ಆತಿ ఆమె బట్టలు వేసుకోకపోతే, तानु हेंबर खुचालाती ఆమె నూనె రాసుకోకపోతే तानु ए नी रूपा गुडालाती ఆయన కనబడేవాడు కాదు. तानु तोंजावा आती అత్త చెప్పిందంతా చేసింది కాబట్టి ओडे अम्मा वेस्तन बरेती केते दाते पाए ఆయన ప్రత్యక్షమయ్యాడు. तानु तोंजाते से रोरे హల్లెలూయా. हालेलुया ఇంకా ఇంకా కొద్దిగా వెళ్దాం. ఇంకా అప్పుడు ఏమన్నది? వెళ్ళి ఆమె మెల్లగా పోయి మెల్లగా పోయి धीरे धीरे हजाना అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. तन्नी कोडाना मचे हेंबोर्ती कोडा पीखा कोडी तेंज मन కాళ్ళ దగ్గర ఉన్న బట్ట ओ कोडान दरिते मचे हेंबोर्की తల మీద ఉన్న బట్ట కాదా? ताई तमना नायकी కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసుకొని ओडे कोडान दरि मन हेंबोर्ती कोडाना ఆమె ఆ బట్ట కింద పడుకోయింది. इलेकी हेंबोर लोकी तानु हुंजीते ఆయన కాలు तन्नी कोडाया ఆయన కాలు तन्नी कोडाया ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ओडे प्रकस्त पुस्तक राजके समाज అగ్ని స్తంభాల్లాగా ఉన్నాయి. ओडे हिच्चु मुंडाले मजामे गोरी आमेन आमेन అంటే ఇప్పుడు ఈమె పడుకోయింది ఎక్కడ? तानु हुंजारा इंडिया అగ్ని స్తంభం కలిగిన వర్తమానం కింద. हिच्चु मुंडा ओडे नहीं कब्रू दरिता हुंजा मने ग्लोरी ఈమె విశ్రాంతి తీసుకుంది ఎక్కడ? तानु जोमीने इंडिया అగ్ని స్తంభం కలిగిన వర్తమానం కింద. हिच्चु ओडे तम ఏయ్, तम ఎన్ని డినామినేషన్లు వచ్చాయి? ఎవరు ఏ వర్తమానం దగ్గర కూడా అగ్ని స్తంభం ప్రత్యక్షం అవలే. ओडे हिच्चु डिनोमिनेशन वाहन इमिन तानु के हिच्चु मुंडा वाले ఆ అగ్ని స్తంభము, ए हिच्चु मुंडा ఆ అగ్ని స్తంభము ए हिच्चु मुंडा ఈ వర్తమానం దగ్గర బయలుపడింది. कब्रू तो मात्र ఈమె ఎక్కడికి వెళ్ళింది? ఈ ఇది బియాచే ఆ అగ్ని స్తంభముతో సంబంధం కలిగిన వర్తమానం కిందకి. ఓడే हिच्चु मुंडा तने समान आते ओडे नहीं कब्रू दरिता హలో, హలో అర్థమైందా? అర్థమాయనికి అయితే ఒక పని చేయి. అతిరో కమకెము ఈ అగ్ని స్తంభం కలిగిన వర్తమానం కిందకు వచ్చావు కాబట్టి ఓడే ఈ हिच्चु मुंडा ఓడే మన हिच्चु దరిత వాహమది కాబట్టి ఈ వర్తమానంలోనే దీన్ని పట్టుకో. ఈతనే నేను రాహము ఏ దుప్పటైతే లాక్కోయిందో, ఇమినేట్ హెంబోర్ తిరద ఏ కొడతాను పాదాల మీద ఉన్న దుప్పట లాక్కోయిందో, ఇమినేట్ పానాలో కొమని ఓడే హెంబోర్ తిరద కొడతాను ఆ దుప్పట ద్వారానే ఏ హెంబోర్ తొలే నేను కొన్ని ఇస్తాను, నువ్వు పట్టుకో. ఓడే నాను కొచ్చకి నేను ఆము ఏడుము ఇలా పట్టుకో. ఇలే నేను కొన్ని కొలిసిస్తా. నాను కొచ్చక లాచా హియా యస్ ఏ ఏ ఏ దుప్పట్లో దొరుకుతాయి అవి? ఏని హెంబోర్ బెట్టా అని ఏదైతే కప్పుకోయిందో, ఇమినేట్ చే పీఖా కూడా మనేనో ఏ వర్తమానం కింద ఉందో, ఇమిని నేకబరు లోకి మనేనో ఆ వర్తమానము లోపలే ఏ నేకబరు బిత్రియే అక్కడ రాయబడింది. ఎంబ రాజకీయ మనే ఒక కొలిసి కొన్ని ఇచ్చాడు ఆయన. ఏదైనా కొచ్చక లాచన హిహా అని సిజమన చదువు బ్రదర్. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి, ఏ దుప్పటే? నీవు వేసుకొనిన దుప్పటి ఏదైతే లాక్కున్నావో, ఏ దుప్పటి కిందకు వచ్చావో, ఏ వర్తమానం కిందకు వచ్చావో, ఆ దుప్పటి పట్టుకొని తెచ్చి ఇమిని పట్టుకొని నేకబరు ఓడే తచ్చమ దేమని హెంబోర్ తురామజినో ఇప్పుడు పట్టుకో. నే ఆము నీకు కొన్ని మర్మాలు ఇస్తాను. కొచ్చక మర్మమ కనిగే హియా కొన్ని అడుగా మర్మాలు నీకు కొలిసిస్తాను. మర్మమ కడుగా మన లాచయ్య అది తీసుకో. ఏదైనా కొడం చదవండి పెడతాను. ఆమె ఆ దుప్పటిని పట్టుకొనెను. ఏ దుప్పటి అంటే ఇంటి దగ్గర నుండి తెచ్చిన దుప్పటి కాదు. ఇంటి దగ్గర నుండి తెచ్చిన దుప్పటి కాదు. తత్తి ఎంబర ఆయేది బిషప్ ఇచ్చిన దుప్పటి కాదు. బిషప్ ఎత్తి ఎంబర పోపు ఇచ్చిన దుప్పటి కాదు. పోపు ఇత్తి ఎంబర ఈ దుప్పటి ఈంది. ఓడే హే ఎంబర తనివయే ఆ బోధ బ్రహ్మ బోధ కాదు. ఏ బోధ ఓడే ప్రణామ బోధ అమెరికా బోధ కాదు. ప్రణామ సేవకమాయే పరలోకం నుండి వచ్చిన బోధ. డైరెక్ట్ గా లెక్కప్పుడు స్వర్గటే రసవతి సేవకమాయది. ఆ దుప్పట్లోనే ఏ హెంబోర్తే ఇప్పుడు కొన్ని కొలిసిస్తాడు. అతడు లాతాహి మనిషి అతడు 6 కొలల ఎవలు కొలిచి. ఎన్ని కొలలు? 6 కొలలు. ఎందుకు 7 అవ్వలేదు? ఏనాకి సాత కూడా లాచయ్య అది నీకు ఇప్పుడు ఒక మర్మం చెప్తాను. నీగేరు మర్మం రుగాన రెస్తా ఒకటో ముద్ర, ఓడే ఒకటో సీలే, రెండో ముద్ర, ఓడే రెండో సీలే, మూడో ముద్ర, ఓడే మూడో సీలే, నాలుగో ముద్ర, ఓడే నాలుగో సీలే, ఐదో ముద్ర, ఓడే ఐదో సీలే, ఆరో ముద్ర, ఓడే ఆరో సీల్, 7 నిశ్శబ్దం. ఓడే 7 సాబి పల్లె మజానే గోరి 7 నిశ్శబ్దం. 7 మాత్రం సాబి తల మజానే సార్ పల్లె మజానే సార్ అయ్యా అయ్యా బోయాజ్ అయ్యా, బోయా జాబా 6 సంఖ్య మానవుడిది కదా. ఓడే 6 ని సంఖ్య మనిషి తైసమా 6 ఇస్తున్నావు కదా. ఓడే 16 సంఖ్య హీజ నగి 7 ఏమి ఇవ్వట్లేదు. 7 నాకు హీజ్ అవుతి. అదే కదా రహస్యం. ఏది రాజకీయ అనే బా
ఆ ఏడో ముద్ర ये एड़ो सिले भाषा है 6 ముద్రలు బోధించబడిపోయింది. ओडे सोगड़ ఏడో ముద్రకు వచ్చేసరికి ओडे सात ओडे सिले तो बावरे तो ఎవరో కాదు రూతు, एम भाषा है रुतु నేనే. नानु आमेन आमेन దేవుని నామానికి మహిమ కలుగును గాక. नापुर दोरी तक मोह ఏడో ముద్రగా ओडे सात ओडे सिला है నేనే నీతో వచ్చేస్తాను. नानु नी तले भाई नानु అందరూ చదువుకొని 6 ముద్రలు పో. ओडे बर्रे सदविने ఏడో ముద్రగా నేనే सात ओडे सिला नानु రేపు पिए నేను నీ వాడిని అయిపోతాను. नानु मी आते आए హల్లెలూయా. Glory, hallelujah. పట్టింది 6, ए आस्ता ये आरु सोग 7 ఆయనే ए అయ్యున్నాడు. सातो तानु ए तो నేనే వచ్చేస్తాను. नानु ए నేనే डायरेक्ट వచ్చేస్తా. नानु ए भाई అందుకే డినామినేషన్ వాళ్ళకి ఏడో ముద్ర ఏంటి దొరకదు. ओडे समझताना ये नहीं सात गोड़ सीधे नहीं सात गोड़ सीधे नहीं बैठा हो रे था ఎంతమందికి అర్థమవుతుంది? संगा जाने वाले की అది ఏ టైమో కాదు, ఏ కాలమో కాదు, टमी टाइम आए ఏ కాలమో కాదు, इन्हें काल आए ఈ కాలమే. ई काले ఇప్పుడు ఆయన దొరుకుతున్నాడు. ఆయన ने तंगे ना बैठा ఇప్పుడు है మనం मारो ఇక్కడ చేరుకోవాలి. इबे मारो हनाय मने कलिना ఆ అగ్ని స్తంభమైన వర్తమానం కిందకి రావాలి. ओडे हिच्च मुंडा इन्हें नहीं कब्र तबाना मने దాని కిందకి వచ్చి ఏడో की वाहना ఈ మర్మాలన్నీ నువ్వే పట్టుకోవాలి. ओडे ఈ మర్మం का बरते नीनु हनाय मन ఎక్కడుంది ఈ వర్తమానం అంతా? इंबी मने इन्हें कब्र ఈ మర్మాలన్నీ ఎక్కడున్నాయి? ఈ మర్మం का दुगाना भी వర్తమానంలోనే. नहीं कब्रते बरमन నీకు ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? ओडे पेरवेन विश्वास ఈ వర్తమానంలో. ఈ नहीं कब्रते मन నీ శరీర మార్పు ఎక్కడుంది? अंग मास के ना भी मन ఈ వర్తమానంలోనే. कब्रते मन నీ భర్తని కలుసుకునేది ఎక్కడుంది? ఈ వర్తమానంలో. ఇంబే మనే ఎంతమంది తప్పన కొడతారు? తప్పుడు వేదిరి అందుకే ఏదా కోసమే అందుకే బైబిల్లో ఏదానికి బైబిల్తా అందుకే బైబిల్లో ఒడేదానికి బైబిల్తా ఆయన దొరుకు కాలమున తాంగే బెటాని కాలతే ఆయన దగ్గరికి వెళ్ళిపో. తని దరితా నిన్ను హత్తోము ఈ రోజు రాత్రి నీది లాయా ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకొడతారు ప్రభువా, ప్రభు నేను సరిగ్గా స్నానం చేయలేదయ్యా, నన్నేకేమి ఆలోరా చూపు బాగోలేదయ్యా, ನಂಗೆ ನೇ ಉಡಪುಹಿಲೆ నేను పూర్తిగా స్నానం చేయాలనుకుంటున్నాను, ಬೇರೆ ಉಡಪಿಮಾ ಬಾ నా మనసు బాగోలేదయ్యా, నా ఉడపునే హిలే బా పూర్తిగా నేను స్నానం చేయాలనుకుంటున్నాను, నన్నేకి రూతులే నా అంత బాగోలేదయ్యా, నన్నే నేను పూర్తిగా స్నానం చేయాలనుకుంటున్నాను, రూతులే నా మాటలు బాగోలేవయ్యా, ఆడనే హిలాబా నేను పూర్తిగా స్నానం చేయాలనుకుంటున్నాను. ఏమి పూర్తిగా ఇప్పుడే నువ్వు దొరుకుతున్నావు కాబట్టి నన్ను బెటాహన ఇప్పుడే నేను పట్టుకోవాలయ్యా నీకు తన ఉడపిమా బా నాను అని ఎంతమంది లేచి నిలబడి ప్రార్థన చేస్తారు? నిగితర మీరు గాడ్ బ్లెస్ యు. ఓ మహాపతి దేవుడు మీ అందరికీ కనికరించును గాక. దయో అందరూ చేతులెత్తి ప్రభువా, ఆడనదర్ కేస్ కపిరానా ప్రభు తండ్రి, ఆబా నాకు స్థలం చూపించావయ్యా, ನನಗೆ ತಾಯಿ ತೋರ್ಸತ್ತೆ ಆಬಾ ఎక్కడ నువ్వు కలుసుకుంటావు నాకు అర్థమైపోయిందయ్యా. ನೀನು ಇಂಬಿಯ ಕಲಾದಿ ನನ್ನ అర్థమైతే బా అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే, ನೀನು ಏರ್ಪಡಿಕೆ ಹಮನಿಟ್ ಆಯ್ತು నువ్వు ఎన్నుకున్న స్థలంలోనే ನೀನು ಆಚೆ ಕೂಡ ಮನಿಟ್ ಆಯ್ತು నువ్వు దొరుకుతావని ನೀನು ಬೆಟ್ಟಾಯಿ ನಾನು ಬೆಟ್ಟಾಯಿ ఆత్మీయంగా నేను గ్రహించానయ్యా. ನನ್ನ ಪರಿಪೂರ್ಣ ನನ್ನ ಪುಂದಲಾಡಿತೇನೆ అయితే నాకు స్నానం చేయమని కోరుతున్నావు ನನಗೆ ಏಮೇ ಮುಂದೆ ಆಸಕ್ತಿ ಮತ್ತೆ ಕೋರಿದೆ అయ్యా, నూనె రాసుకోమని కోరుతున్నావు, ಆಯ್ತ ನೀರು ಮತ್ತೆ ಕೋರ ಕೊಡಿದೆ బట్టలు కట్టుకోమని కోరుతున్నావు, ಕೌರ್ತ ಮತ್ತೆ ಕೋರಿದೆ దుప్పటి కట్టుకొని ಹೆಂಬರು ಹುಚ್ಚನ ఆ మర్మములన్నీ నువ్వు తీసుకొని చెబుతున్నావు. ಮರ್ಮಕ್ಕೆ ಬರ ತೋರಿಸಿದ ಹಿಡಿಸಿದ హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ చేతులు చూపించి నా జీవితం కడగబడాలి. ಒಡ್ರಿ ಕೇಸ್ಕ ದೋಸ್ತ నేను సరిగ్గా కోరుకునే భక్తిలో రాలేదు, ಒಡ್ ನಾ ತನ್ನ ಭಕ್ತಿ ರೂತುಲ ಇಲ್ಲೇ దేవుడు కోరుకునే భక్తిలో నేను రాలేదు. ಒಡೆ ಮಾಪ್ರು ಕೋರ ಕೊಟ್ಟಿನ ಭಕ್ತಿನ ಬಾಲೋ ನಾನು నాకు సహాయం చేయి ప్రభు, ಓ ಪ್ರಭು ನನಗೆ ಸಹಾಯ ಕ್ಯಾಮು నాకు సహాయం చేయి, ನನಗೆ ಸಹಾಯ ಕ್ಯಾಮು నాకు సహాయం చేయి, ನನಗೆ సహాయ క్యాము ప్రభు కృప చేత నాకు నడిపించు. ఓ రూతులే ನಾನು ఏమి దేవా, మాట్లాడే దేవుడు అయ్యా. ఓ తోలిన మహాప్రతిభ నేను అయ్యా, చల్లారిపోయే జీవితాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఓ ఇట్లే ఆచి జీప్ కారే గట్టి సరిగ్గా స్నానం చేయకపోయిన జీవితాలు ఎక్కువైపోయాయి. ఒడనేకి ఏమే అక్కడ జీప్ కా గట్టి ఆచు ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభు, నీతి మాత్రమే చోలాంది తంజే నువ్వే దిగి వచ్చావు నాయన. ನೀನು ರೇಸವಾ ಮಂಜಿ ಬಾ ఈ ఆత్మే మాతో మాట్లాడటం మేము చూసామయ్యా. ಮಾತಲೆ ಚೋಲಾದನೆ ఇదేదో మనుషుల యొక్క తలంపులు కావున ಓಡೋದು ಮನಸ್ಸಿದೆ ಒಡಪ್ಪು ಯಾಯೇ ಅಬಾ నీ తలంపులు ప్రభువా. ಓ ಡೈರೆಕ್ಟ್ ನೀನು ಚೋಲಾಂದಿ ಬಾ హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ సంగమా మేల్కో, ఓ సంగమతే ఓ రూతు స్నానం చేయి, ನೀನು ನಿಗಮೋ ಏಮಿಮೋ బట్టలు వేసుకో, ಹೆಂಬರ್ಕ ಹುಚ್ಚಾಮು ఆయన విశ్రమించిన స్థలానికి వెళ్ళు. ಓಡೆ ತಾನು ಜೋಮಿನಿಟ್ ಆಯ್ತಾ ಹಲ್ಲಮು హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ స్థానిక కాపరికి సమయాన్ని ఇస్తున్నారు. హల్లెలూయా. ఓ నిజముగా నాయన, ఈ కాలపు నాయన రూతును ప్రభువా
ఓ నాయన రూతు గూర్చి సమస్తమును బయలుపరిచావు తండ్రి. ఈ కాలత నీకు స్తోత్రములు దేవా. ప్రభా బోయాజును నాయన కలుసుకున్నది నాయన రూతు ఏ విధముగా నాయన సమీపించుచున్నదో దేవా మేము మాకు మీరు తేటగా చూపించారు. ఈ కాలంలో ప్రభా నీతో మేము సమీపించాలంటే ప్రభా ఏ రీతిగా ప్రభా నాయన మేము ఉంటే నాయన మేము సమీపించగలమో మీతో మాతో మాట్లాడారు ప్రభు. అందరము కూడా ఆయనతో సమీపించాలంటే నిజంగా మనము స్నానము చేయాలి, తైలము రాసుకోవాలి, బట్టలు కట్టుకోవాలి. ఓ ఆయన ఉన్న స్థలమును మేము గుర్తెరగాలి. ఓ ఆయన ఉన్న స్థలము కలువరి సిలువ అని దేవుడు బయలుపరిచాడు. ఆ యొక్క సిలువ లోపలికి మనము వెళ్ళగలగాలి. ఓ నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు మనకు విమోచన జరుగుతున్నదని. ఓ నిజముగా ఆయనే మన దగ్గరికి ఆయన 7వ ముద్రగా వధువులో కుమ్మరించుకున్నాడని. ఓ దేవుడు మనతో నిజంగా ఈ దినము బయలుపరిచాడు. సంతోషంగా లేదా? అందరికీ ఆనందంగా లేదా? రాజుతో సమీపించే విధానమును దేవుడు బయలుపరిచాడు ఈ రోజు. నువ్వు కోరుకున్న విధముగా నువ్వు సమీపించలేవు రాజుతో. ఆ పరిశుద్ధితో నువ్వు కోరుకున్న విధంగా నీకు నచ్చిన విధంగా నువ్వు సమీపించలేవు గాని ఓహో నిజంగా నువ్వు ఆయనతో సమీపించుకోవాలంటే ప్రతి వాక్యముతో నువ్వు స్నానము చేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకొని 7 ముద్రల యొక్క మర్మము కలిగిన వర్తమానము ద్వారా ఆ వర్తమానములో ఎత్తబడి నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు రాజుతో సమీపించగలవని, అప్పుడు మాత్రమే నీ దేహము విమోచన పొందుతాదని, ఆ మహిమ శరీరము పొందుకోబోతున్నాడని, సంపూర్ణ విమోచన పొందుకోతావని ఈ దినము దేవుడు దీన దాసుని ద్వారా మాట్లాడి ఉన్నారు. ఎంతమంది గ్రహించారు? ఓహో నిజంగా స్నానము చేయడానికి అందరూ సిద్ధపరచుకుంటున్నారా? తైలము రాసుకోవడానికి సిద్ధపరచుకుంటున్నారా? ఈ కాలము నిజంగా స్నానము చేయడానికి వర్తమానం వచ్చింది. అది తైలమైనది. ఓహో ఆ బట్టలు ఏదో కాదు గాని అది నీకు పెండ్లి వస్త్రము. ఓ అది పరిశుద్ధుల నీతి క్రియలతోనే ఉంటే మాత్రమే ఆయనతో మనం వెళ్ళగలము. ఆ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, ఆ బట్టలు, ఆ యొక్క పరిశుద్ధుల యొక్క నీతి క్రియలతో నువ్వు ఇంతవరకు నువ్వు నడుస్తున్నావా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఓ మనమందరము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, నిజముగా దేవా నువ్వు మాట్లాడే దేవుడివై ఉన్నావు తండ్రి. అయా మా జీవితాలు ఎరిగిన వాడవై ఉన్నావు తండ్రి. మేము దేవానైనా ఒట్టి వారమై ఉండి ఎన్నిక చేయబడిన వారమై అని మేము అనుకుంటే ప్రభువా నిజంగా మేముగా మోసపరచబడిన వారం అవుతాము తండ్రి. నిజంగా మేము రూత్ అని చెప్తున్నాము, సారా అని చెప్తున్నాము ప్రభువా, తామర అని చెప్తున్నాము గాని ప్రభువా నాయన రూతు యొక్క జీవితము మాలో కూడా కనిపించినప్పుడే ఆ రూతు ఆయన ఏ విధముగా ప్రవర్తించిందో ప్రభువా అత్త చెప్పిన దానిని ఆయన చేసింది నాయన అంతయు ప్రభువా మేము కూడా నాయన ఈ కాలములో మా కొరకు నాయన పాత నిబంధన నాయన ఓ ప్రభువా ప్రతి వాక్యము తండ్రి మాకు ఏదైతే నాయన చెయ్యమన్నదో సమస్తము కూడా మేము చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి. దేవా అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా నిజంగా నాయన మేము సరిగా స్నానము చేయలేని వారమని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. ప్రభువా ఆమె అయితే నాయన నిజముగా ప్రభువా ఓ నాయన నా తండ్రి తల నుండి ప్రభువా అరికాల వరకు తండ్రి ఓ ప్రభువా తన అత్త చెప్పినట్లుగా స్నానము చేసింది ప్రభువా. ఈరోజు నాయన నిజంగా మేము సరిగా స్నానము చేయలేదు ప్రభువా, అందుకే మా చూపులు బాగోలేదు నాయన. ఓ మా మాటలు బాగోలేదు ప్రభువా, మా క్రియలు బాగోలేదు నాయన, మా నడత బాగోలేదు ప్రభువా, మా హృదయము బాగోలేదు నాయన, మా మనస్సు బాగోలేదు ప్రభువా, మా తలంపులు బాగోలేదు నాయన. సమస్తము ప్రభువా నీ వాక్యములకు వ్యతిరేకముగా ఉండి ప్రభువా మేము ఎత్తబడిపోతామని మోసపూరితమైనటువంటి నాయన ఓ ప్రభువా విధముగా మేము ఉన్నాము తండ్రి. ఈరోజు అందుకే నువ్వు మాతో మాట్లాడావు నాయన. ఓ ప్రభువా మేము సమస్తము పరిపూర్ణముగా నీ వర్తమానాలతో స్నానము చేయడానికి, నీ ఉదక స్నానము చేయడానికి ప్రభువా
నువ్వు మా కొరకు వాక్యం ఇచ్చావు తండ్రి. ఆ వాక్యముతో తండ్రి నాయన నిలువెల్లా మేము ప్రభువా నా దేవా స్నానము చేయడానికి నీ కృప మాకు మీరు దయచేయండి తండ్రి. మా మనస్తత్వాలు మార్చండి, మా మనస్సు మార్చండి, మా హృదయాలు మార్చండి, మా నడతలు మార్చండి ప్రభువా. మార్చడానికే వాక్యము పంపించావు నాయన దేవా. ఈ వర్తమానముతో మేము నాయన స్నానము చేయడానికి, ఈ వర్తమానములో ఉన్న అభిషేక తైలముతో ప్రభా మేము నింపుకోవడానికి దినదినము రాసుకుని ప్రభా రాజు సన్నిధికి నాయన నీ సన్నిధికి మేము ప్రయాణం అవ్వడానికి దేవా నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నిజంగా పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అది బట్టలై ఉన్నది అని చెప్పావు అయ్యా. పాత నిబంధనల నుండి కొత్త నిబంధనల వరకు నీవు ఎన్నుకున్న పరిశుద్ధుల యొక్క జీవితములంతా మేము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ప్రభువా. అప్పుడు మాత్రమే ప్రభువా నీ సన్నిధిలో మేము చేరగలుగుతాము తండ్రి. అప్పుడు మాత్రమే నీ దుప్పటి మాకు నువ్వు కప్పుతావు ప్రభువా. ఆ దుప్పటితో ఉన్నటువంటి యొక్క ప్రతి మర్మములు మాకు నువ్వు తెలియజేస్తావు తండ్రి. దేవాది మేము సూటిగా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. అయా మాతో మీరు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ తండ్రి ఓ ప్రభా ఈ వర్తమానము ప్రతి గుండెల్లో స్థిరపరచండి ప్రభా, ప్రాణములో స్థిరపరచండి. ఓ రాజు సన్నిధికి వెళ్ళే గడియ ఇదేనని ఓ ప్రభా నాయన లోకం మీద కటిక చీకటి కమ్ముతుంది కానీ ఈ దినము తండ్రి మా మీద మాత్రము వెలుగు కలుగుతున్నదని ఓ ప్రభా వెలుగు నాయన యెహోవా మహిమ మా మీద ఉదయింపజేస్తున్నావని ప్రభా మేము నాయన ఎరిగి ఉన్నాము తండ్రి. ప్రభా ఇంకా కూడా మేము నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిస్ము పొందుకొని దేవా నీ వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలుగుకొని ప్రభా మేము నాయన నీతో కలవడానికి నీ సంపూర్ణమైన విమోచన పొందడానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని అయ్యా నాయన వాక్యం ఎత్తిన సహోదరుని మీరు దీవించండి. ఇంకా నాయన ప్రభా మీరు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా నీ వధువుకి నాయన పరిచయం చేయడానికి నాయన నీ అభిషేకముతో నింపండి ప్రభువా. నిజంగా బోయాజుతో కలుసుకున్నంత వరకు నీవు నాయన పనులు నాయన ప్రభువా అందించమని రూతుకు చెప్పావు ప్రభువా. ఆ విధముగా దేవా నాయన రూతు నాయన బోయాజుతో కలిసేంత వరకు తండ్రి ప్రభా మేము పనులు అందించడానికి ప్రభా దైవజనులు ఇక్కడ ఉన్న మాకు కూడా నాయన నీ అభిషేకముతో కృప దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. మీరే సహాయము చేయండి. విన్న వర్తమానము దేవా ఓ నాయన నిష్ప్రయోజనం అవ్వకుండా ఆ వాక్యము ప్రతి ఒక్కరిలో కార్యసిద్ధి జరిగించడానికి కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమే వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు మీరు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. ఎలయనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. మరి ఆశీర్వాదము మరి మన పాస్టర్ గారు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన అత్యున్నతమైన సన్నిధి నిత్యము సదాకాలం మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ దీవించునుగాక. ఓకే, దేవుడి చిత్తమైతే